హలో ఫ్రెండ్స్, నేను డ్రామా తోటి వచ్చేసాను. డ్రామా స్టోరీ చాలా చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుంటుంది. ఏంటంటే కాబోయే హస్బెండ్ ఉన్నాడు కదా, ఇంకా తనకి చాలా జెల్సీ. ఇంకా తను కూడా ఒక మాఫియా పర్సనే. ఇంకా హీరోయిన్ ఉంది కదా, ఇంకా తన కాబోయే హస్బెండ్ అంకుల్ తోటి ఇంకా పెట్టుకుని ఉంటుంది. కానీ తనున్న కదా చాలా రేడు. హీరోయిన్ ఉంది కదా, వీళ్ళిద్దరి మధ్యలోని ఇంకా నలిగిపోతూ ఉంటుంది. ఇంక ఈ డ్రామా ఉంది కదా, డేంజరే కాదు, చాలా క్యూట్ కూడా. ఈ డ్రామాలో క్యూట్ పాప కూడా ఉన్నది. ఇంక వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా డ్రామాకి పోదాం. డ్రమ్ స్టార్టింగ్లోని బుల్లెట్ సౌండ్ వినపడుతూ ఉంటుంది. అన్ని చోట్ల ఇంక గన్ షూట్ ఇంకా అవుతూ ఉంటుంది. అప్పుడే మన హీరో ఉన్నారు కదా, తన గ్యాంగ్తో వచ్చి ఉంటాడు. అక్కడ ఉన్న పర్సన్ ఉన్నాడు కదా, హీరోకి చేరేసి ఉంటాడు. కానీ హీరో ఉన్నాడు కదా, ఆ పర్సన్ కూడా షూట్ చేసి ఉంటాడు. ఇంకా బ్లడ్ ఉంది కదా హీరోని మీద పడి ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా, హీరోని దగ్గరికి వస్తూ ఉంటాడు. హీరో ఫ్రెండ్ ఉంది కదా పాడిపోతూ ఉంటే, హీరో ఉన్నాడు కదా తనని పట్టుకుని ఉంటాడు. నువ్వు ఎక్కడ పాడిపోతున్నావు, ఈ పాట ఉంది కదా మీ నాన్న కథ పెట్టాడని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంటుంది, తననేమి చేయకు, మేము బర్త్డే పార్టీకి వచ్చామని అంటుంది. హీరో ఉన్నాడు కదా, హీరోయిన్ మీద గన్ పాయింట్ పెట్టి ఉంటాడు. అసలు నువ్వెవరని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, నీ బెదర్ వాళ్ళ ఇంకా కొడుకు వాళ్ళ కాబోయే వైఫ్ అని అంటుంది. హీరో అంటున్నాడు, ఓ లీవ్ వాళ్ళ కాబోయే వైఫా, ఆయన కూడా తనకు చెప్పు, ఇంకోసారి నా ఏరియాకి వచ్చాడనుకో తను ఇంకోసారి పిల్లల్ని కూడా కనలేడని ఇంకా చెప్పి ఉంటాడు. హీరోని క్లోజ్గా వచ్చి, నీ స్మెల్ ఉంది కదా చాలా బాగుందని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడే మూడో అంటుంది కదా, ఈటని మమ్మీని కొడుతూ ఉంటుంది. బట్టలు కూడా ఉతకడం రాదని అంటూ ఉంటుంది. ఈటనింది కదా వచ్చి అంటూ ఉంటుంది, ఏదో మేము మామూలుగా బట్టలు ఉన్నాయి కదా ఉతుకుతున్నాము, కానీ మీరు మమ్మల్ని పని మనుషులకు ట్రీట్ చేస్తున్నారని అంటూ ఉంటుంది. మూడో అంటుంది, మీ నాన్న కదా డబ్బులు ఉన్నాయి కదా దొంగతనం చేసి ఎక్కడికి వెళ్ళిపోయారు, మిమ్మల్ని ఇక్కడ వదిలేశారని అంటుంది. హీరోని అంటుంది, మా నాన్న ఉన్నారు కదా వస్తారు, అసలు ఏం జరిగిందో చెప్తారని అంటూ ఉంటాడు. అప్పుడు ఒక లేడీ అంటూ ఉంటుంది, షో ఫ్యామిలీలోని లీ కొడుకుతోటి ఎంగేజ్మెంట్ ఇంక ఫిక్స్ అయిందంట, మళ్ళీ అది క్యాన్సిల్ కూడా అయిపోయిందంట, ఆ విషయం నాకు తెలిసింది, మీ నాన్న ఇలా చేసినందుకని అంటుంటాడు. అప్పుడే లేడున్నాడు కదా వచ్చి ఉంటాడు, ఎవరు ఇలా అబద్ధాలు చెప్తున్నాడు, అలా ఏమీ జరగలేదు, ఈరునితోటి మాటలు అనుకుంటున్నానని ఇంకా తనని తీసుకుని వెళ్ళి ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా లేకే చెప్తాడుది, మన ఇద్దరి మధ్యలో ఎంగేజ్మెంట్ ఉంది కదా క్యాన్సిల్ చేసేదాలని అంటాడుది. అయినా కూడా మన ఇద్దరు కదా వేరే కంట్రీకి వెళ్ళామని అందరికి తెలుసు, ఇంకా స్టడీ చేసామని అందరూ అనుకుంటున్నాడు, కానీ అలా ఏమీ జరగలేదు, మన ఇద్దరు ఏమీ కలవలేదు, నాకు తెలుసు నీకు అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ లేదని ఇంకా అబ్బాయిల మీద ఉందని. లే అంటాడు, నువ్వేమంటున్నావు అని అంటూ ఉంటాడు. అవును, ఈ డబ్బులు నాకు కదా నీకు కావాలని అంటూ ఉంటాడు. ఆయన కూడా ఇది నా కాబోయే వైఫ్కి ఇస్తానని అంటూ ఉంటాడు. ఎవరిని అంటూ పెడితే ఆయన కూడా నువ్వు నన్ను ఎందుకు చూస్ చేసుకున్నావు, నీకు చాలా రిచ్ అమ్మాయి ఉంటుంది, కానీ నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, నువ్వు అబ్బాయిల మీద ఇంట్రెస్ట్ కదా అందుకనే ఇంకా నన్ను చూస్ చేసుకొని మిగతా ఫ్యామిలీకి అందరికీ ఇంకా చూపించాలనుకుంటున్నావు అని అంటాడుది. లే అంటుంటాడు, ఆయన కూడా నా ఇంటి పడి ఉంది కదా నిలబెట్టాలి, అందుకని నేను ఇదంతా చేస్తున్నానని అంటూ ఉంటాడు. ఇంకేటో ఉంది కదా తనని టచ్ చేసేది. లే మాత్రం హీరోని టచ్ చేయగానే తన బాడీ ఏదో అవుతూ ఉంటుంది. హీరోని చూడగానే తనని కలిసేయాలని పిస్తూ ఉంటుంది. ఇంకా తనున్నాడు కదా వేరే వాళ్ళని ఇంకా చాక్ తోటి ఇంకా కోసేసి ఉంటాడు. తన హ్యాండ్ ఉంది కదా వాష్ చేసుకుంటూ ఉంటాడు. తన మనిషికి చెప్తూ ఉంటాడు, మా అంకుల్ ఉన్నారు కదా నా ఏరియాకి రావడానికి ఎంత ధైర్యమో, తన ఏరియా ఉంది కదా మొత్తం అంతా కాల్సే అని చెప్తూ ఉంటాడు. హీరో ఉన్నారు కదా వస్తూ ఉంటాడు. అప్పుడు వెళ్ళి అంటుంటాడు, ఫోర్త్ యాంగిల్ మన ఫ్యామిలీ ఉంది కదా చాలా ప్రశాంతంగా ఉంచాలని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు, నీకు డబ్బులు కలనే కదా ఇష్టం అనుకుంటా, నీ ఏరియా ఉంది కదా బాంబులతో పేలింది చూడలేదా అని అంటూ ఉంటాడు. లే అంటుంటాడు, సారీ అంకుల్ నాది మిస్టేక్ అయిందని అంటూ ఉంటాడు. ఇంక హీరో అంటుంటాడు చాలా జాలిగా, ఏమీ నటించాలని అవసరం లేదు, నీ గురించి నాకు బాగా తెలుసు, ఇంకోసారి నా ఏరియా జోలికి వచ్చాయనుకో నేను ముక్కలు చేస్తానని అంటూ ఉంటాడు. లే అంటుంటాడు, నేను రెడీగా ఉంటాను అంకుల్ అని అంటూ ఉంటాడు. ఏదో అన్నాడు కదా తన ఇంటికి వెళ్ళినప్పుడు ఒక లేడీ ఉంది కదా భయంతో పారిపోతూ ఉంటుంది, నేను ఇక్కడ జాబ్ చేయడం ఆ అమ్మాయి దగ్గర పాముందని అంటూ ఉంటాడు. ఇంకా లిల్లీ ఉంది కదా అంటూ ఉంటుంది, అయినా కూడా నేను ఈ అమ్మాయిని ట్యూషన్ టీచర్లాగా ఒప్పుకోనని అంటూ ఉంటుంది. అసలు ఏరో వాళ్ళ ఇంటి దగ్గర మొన్న మంటలు ఉన్నాయి కదా అంటుకుని ఉంటాయి, పాప కాళ్ళు ఉన్నాయి కదా పని చేయట్లేదు, ఏరోకి ఒక డాక్టర్ కావాలి, అప్పుడే హీరో ఉంది కదా తను ఒక డాక్టర్ ఇంక జాబ్ కూడా కావాలి కదా, హీరో
దగ్గరికి వచ్చి మీ పాపకి నేను ట్రీట్మెంట్ చేస్తాను, నేను ఒక డాక్టర్ అని అంటాడుది. కానీ హీరో అన్న కదా అవేమి పట్టించుకోకుండా కార్డ్ గేమ్ అందుగా ఆడుతూ ఉంటాడు. ఇంకా సైడ్ పర్సన్ ఉన్న కదా చీటింగ్ చేసి ఉంటాడు. హీరో మాత్రం చాలా కోపంగా చాకు తోటి అతను చేయని ఇంకా పొచ్చేసి ఉంటాడు. ఇంకా వాళ్ళ మనుషులు ఉన్నారు కదా వాడికి బుద్ధి చెప్పడానికి తీసుకుని వెళ్తుంటాడు. హీరో మాత్రం ఇదంతా చూసి చాలా భయపడుతుంటుంది. హీరో ఉన్నారు కదా హీరోని పిలిపించి అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు ఉన్నావు కదా లిల్లీ వాళ్ళ ఇంకా కాబోయే వైఫ్, ఆయన కూడా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు తెలియదేంటి నేను వాడు ఏం చేశాడని అంటూ హీరోనంటిదే విన్నాను, కానీ నేను ఒక డాక్టర్ని ఇంకా ట్రీట్మెంట్ చేయడానికి వచ్చానని అంటాడుది. హీరో అంటాడు, నేను పెట్టుకోవాలి, ఆయన కూడా నేను ఫేస్ చూసి పెట్టుకోవాలా ఇంకేంటని అంటుంటాడు. హీరోని అంటాడు, నాకు తెలిసి మీ పాప కాలుని కదా పనిచేయట్లేదని, తను నార్మల్గా నేను చేస్తాను, తన మనసు కూడా బాగోలేదని తెలుసు, తనని నార్మల్ చేస్తానని అంటుంటాడు. హీరో అంటుంటాడు, నా పాప అది కదా చాలా అల్లేడు అని అంటుంటాడు. ఇంకా హీరోని అంటాడుది, నేను చూసుకుంటానని అంటాడుది. హీరో అంటారు, సరే అయితేనే నేను పెట్టుకుంటాను, కానీ నా పాప ఉంది కదా నువ్వు చెప్పింది అనుకో నువ్వు ఏం చేస్తావు, ఇప్పుడు నువ్వు నాకు నీ వేలి ఇస్తావా లేకపోతే నీ ఫేస్ మీద కనిపెట్టినని అంటూ ఉంటాడు. హీరో అంటది, ఒక డాక్టర్కి చేతులు చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ చేయడానికి అని అంటుంది. హీరో అన్నాడు కదా ఇంకా పాప దగ్గర తీసుకుని వచ్చి ఉంటాడు, తినంది కదా నీ డాక్టర్కి ట్రీట్మెంట్ చేయడానికి అని అంటూ ఉంటాడు. పాప దగ్గర స్నేక్ అని ఉన్నది. ఇంకా హీరోనికి చెప్తాడు, నేను టెస్ట్ చేయాలనుకుంటున్నానని అంటుంది. హీరో అంటాడు, టెస్ట్ చేయడం ఎందుకు, ఆయన కూడా ప్రతి వాళ్ళని భయపెట్టి పంపిస్తావు కదా తినని ఎందుకని అంటూ ఉంటాడు. పాప అంటుంది, ఎందుకంటే తినడానికి ఇష్టం లేదు కదా అని అంటుంది. హీరో అంటాడు, నీకెలా తెలుసా అని అంటూ ఉంటాడు. పాప అంటుంది, హీరోని ఫేస్ చూడగానే నాకు తెలిసిందని అంటుంది. హీరో ఉంది కదా ఆలోచిస్తూ ఉంటుంది, నేను ఈ జాబ్ కోసం ఏదైనా చేయాలి, ఇంకా నువ్వు ఏ టెస్ట్ అంటున్నావు చెప్పని అంటాడుది. పాప అంటుంది, నువ్వు నాకు ట్రీట్మెంట్ చేయాలంటే నువ్వు మా డాడీని కొట్టు అని అంటాడుది. ఇంక హీరో ఉన్నాడు కదా చాలా కోపంగా హీరోని వైపు చూస్తూ ఉంటాడు. హీరోని అంతే కదా ఎంత విషయమే కదా అని హీరోని కొట్టాడుది. ఇంక పాప ఉంది కదా వాళ్ళ డాడీకి చెప్తూ ఉంటుంది, మీరేమీ అన్నారా తనని అంటాడుది. హీరో అంటుంటాడు, ఎందుకంటే నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవాలి కదా తిని నేను వదిలేస్తున్నానని వెళ్ళిపోయి ఉంటాడు. హీరో ఉంది కదా నువ్వు నాకు ప్రామిస్ చేసినట్టే నువ్వు నాతో ట్రీట్మెంట్ చేయించుకోవాలని అంటాడుది. పాప కూడా ఓకే అని చెప్పింది. హీరో ఉంది కదా బయటికి వచ్చాక హీరో ఉన్నా కదా మంచి పని చేసా అని అంటుంటాడు. హీరో ఉంది కదా హీరోని కొట్టినప్పుడే ఇంక చేయంది కదా అడ్డం పెట్టింది. హీరోకి తలగలేదు. హీరో ఉన్నా కదా తనని పనిలో పెట్టుకుని ఉంటాడు. ఇంకా తనకి జీతం కూడా ఇచ్చి ఉంటాడు, నేను డ్రాప్ చేస్తానని ఇంకా తనని దింపి ఉంటాడు కదా. వెళ్తున్నప్పుడు హీరోని వైపే చూస్తూ ఉంటాడు. ఇంక హీరో మమ్మీ ఉంది కదా హీరోనికి చెప్తూ ఉంటుంది, హీరో వాళ్ళ మనుషులు ఉన్నారు కదా నీ పెద్దని తీసుకుని వెళ్ళిపోయాడని అంటుంది. హీరో ఉంది కదా ఫాస్ట్గా హీరో దగ్గరికి వచ్చి నా పెద్దరేడి అని అంటాడు. హీరో అంటాడు, బెదరగా కుంఫు నేర్చుకుంటున్నాడు, ఎందుకంటే తన లైఫ్ ఇంకా మీ ఫ్యామిలీ కూడా సేవ్ చేసుకోవాలి కదా అని అంటుంటాడు. హీరో అంటుంది, థ్యాంక్ యూ, ఇంకా నా బెదర్కి ఇలాంటి నేర్పించినది కానీ అంటుంది. హీరో ఉంది కదా వాళ్ళ అమ్మకి ఈ విషయం చెప్పేంటిది. హీరోయిన్ ఉంది కదా ఇంకా పాపకి చెడు పేరు నేర్పిస్తా ఉంటుంది. అప్పుడు హీరోయిన్ కదా వచ్చి ఉంటాడు, కొన్ని రోజులు నేను బయటికి వెళ్ళను లేదా నువ్వు చదువుకున్నాం కూడా నేర్చుకున్నావా ఇంకా పేపర్ చూడబోతూ ఉంటాడు. పాప ఉంది కదా లాగేసుకుంటుంది, నువ్వు చూడొద్దని అంటుంది. హీరో అంటాడు, నువ్వు పాపకి ట్రీట్మెంట్ కూడా చేపిస్తున్నావు, ఇప్పుడు చదివిస్తున్నావు కూడా, నీకు డబుల్ సాలరీ ఉంది కదా వస్తుందని అంటూ ఉంటాడు. హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది. ఇంకా హీరో అన్నాడు కదా హీరోని డిన్నర్కి పిలిచి ఉంటాడు, ఇంకా కూర్చొని తింటూ ఉంటాడు. అప్పుడే సోనా ఉంది కదా అక్కడికి వచ్చి ఉంటుంది, పాపకి గిఫ్ట్ తెచ్చి ఉంటుంది. ఇంకా పాప ఉంది కదా నాకు ఇది నచ్చలేదని అంటాడుది. ఇంకా సోని ఉంది కదా హీరోకి చెప్తాడుది, మనమన్నా కదా ఇంకా సినిమాకి వెళ్తాడా అని అంటాడుది. కానీ హీరో ఉన్నారు కదా దాన్ని ఏమీ పట్టించుకోడు. ఇంకా నేను పాపకి చనిపోయాలి హీరోని నేనని అంటూ ఉంటాడు. ఇంకా సోని ఉంది కదా హీరోని తోడికి అంటాడుది, అవును నీ గురించి విన్నాను, మీ డాడీ ఉన్నారు కదా డబ్బులు దొంగత నుంచి పారిపోయాడంట, అందరూ ఏ విషయం మాట్లాడుతున్నాను మర్చిపోయాడు అనుకుంటా అని అంటాడుది. హీరో ఉంది కదా ఈ విషయమని బాధపడాలని ఇదంతా చేస్తుంటది. హీరో ఉన్నాడు కదా హీరోనికి ఫుడ్ ఉంది కదా సర్వింగ్ చేసి ఉంటాడు, పాప కూడా వేసి ఉంటుంది. ఇంకా సోనీ మాత ఇదంతా చూసి చాలా కోపం వెళ్ళిపోయి ఉంటుంది. పాప ఉంది కదా హీరోకి చెప్తాడుది, ఏంటి నువ్వు తినండి డేటింగ్ చేస్తున్నా అని అంటాడుది. హీరో అంటున్న టెన్షన్ పడుకు నీకు స్టెప్ మా ముందు కదా తీసుకున్నానని అంటూ ఉంటాడు. పాప అంటుంది, నువ్వు ఎవరిని తీసుకుని రాకు, నాకు ఎరుని అయితే స్టెప్ మామ్ లాగా ఓకే అని అంటాడుది. నువ్వు లైక్ చేసే పర్సన్ నాకు నచ్చదు, కానీ నేను లైక్ చేసే పర్సన్ నాకు చాలా నచ్చుతుంది, నాకు స్టెప్ మామ్గా ఓకే అని అంటాడుది. హీరో ఉంది కదా సరే అయితే నేను వెళ్తానని వెళ్తూ ఉంటుంది. హీరో అన్నాడు కదా పాపని అడుగుతూ ఉంటాడు, ఏంటి నీకు హీరోని ఓకేనా స్టెప్ మామ్గా అని అంటూ ఉంటాడు. ఇంక పాప అంటుంది అవునని అంటూ ఉంటుంది. ఇంకా డ్రైవర్ ఉన్నాడు కదా హీరోని ఇంటి దగ్గర తీసుకుని వెళ్తూ ఉంటాడు.
అప్పుడే సోనిందిగా కారు అడ్డంగా పెట్టేది. ఇంకేటనికి చెప్తాడు డబ్బులు తీసుకొని హీరో వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో ఇంకా పాప నుంచి అని అంటాడుది. ఏరన్నాడుది నీకు హీరో తోటి ఇంకా మ్యారేజ్ ఉంది కదా ఫిక్స్ అయిందని తెలుసు, కానీ ఇంకా చేసుకోలేదు కదా, నేను నా డ్యూటీ ఉంది కదా చేస్తున్నానని అంటాడుది. సోని వాళ్ళ మనుషులు కదా హీరోని మీద గన్ పాయింట్ పెట్టింటాడు. హీరో వాళ్ళ మనుషులు కదా సోని మీద పెట్టాడు. సోని అంటాడుది హీరో అన్నాడు కదా నీ దగ్గర లేకపోతే ఖచ్చితంగా నేను ఏం చేసేదానో నీకు తెలియదని అంటాడుది. హీరోని కదా స్మైల్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయింది. హీరో వాళ్ళ మనుషులు కదా ఇదంతా మొత్తం చెప్పి ఉంటాడు. ఏంటి నిజంగా మీరు సోనీని పెళ్లి చేసుకుంటున్నానని అంటూ ఉంటాడు. హీరో అంటాడు నేను బిజినెస్ గురించి మాట్లాడాను, ఆయన కూడా అది లేకపోతే తనని ఇంట్లో కూడా రాణించవాని కదా అని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలని అంటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ హీరో ఉంది కదా బయటకు వచ్చినప్పుడు హీరో ఉన్నాడు కదా ఉంటాడు. పాప ఉంది కదా నేను మిస్ అవుతానని తీసుకుని వెళ్ళుకొని వచ్చానని అంటూ ఉంటాడు. వెళ్తున్నాడు కదా వెళ్తున్నప్పుడు అప్పుడే కొన్ని మనుషులు కదా హీరో మీద ఇంకా అటాక్ చేస్తుంటాడు. హీరో ఉన్నారు కదా హీరోని క్లోజ్గా ఉంచుంటాడు. అప్పుడే హీరో ఉన్నారు కదా కాన్ మాడిపోతూ ఉంటే ఇంకా తనకి బుల్లెట్ కదా తలిగి ఉంటుంది. ఇంక హీరో ఉంది కదా హీరోకి చెప్తాడు నేను టెన్షన్ పడుకుని నేను కార్ నడుపుతాను, వీళ్ళ పని నువ్వు చూసుకొని అంటాడుది. ఇంక హీరో ఉంది కదా కాన్ మాడిపోతూ ఉంటే ఇంక హీరో ఉన్నారు కదా వాళ్ళందరినీ ఇంకా షూట్ చేస్తూ ఉంటాడు. ఇంక హీరో అంటే నువ్వు కార్ ఉంది కదా చాలా సూపర్గా నడుపుతున్నావు అని అంటూ ఉంటాడు. ఇంక వెళ్ళిన కదా కార్ దిగాక హీరోని అంటాడుది నీ చేతికి దెబ్బ తగిలింది ఏది రికమెండ్ చేస్తానని అంటుంది. ఏదో అంటాడు ఇది చాలా చిన్న దెబ్బ, ఆయన కూడా నాకు ఇంకా చాలా దెబ్బలు తెలియని అంటూ ఉంటాడు. అప్పుడు హీరో వాళ్ళ మనుషులుగా వచ్చి అంటూ ఉంటాడు ఇదంతా సోనీ వాళ్ళ మనుషులు చేశారని అంటూ ఉంటాడు. ఇంక హీరో అంటాడు పద్దెని వాళ్ళ ఇంటికి వెళ్తాను తనకి బుద్ధి చెప్తానని అంటూ ఉంటాడు. అప్పుడే హీరో నగ తన మనుషులతో సోనీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడు. సోనీ వాళ్ళ బెదర్ ఉన్నాడు కదా చిన్న డాటర్ గురించి ఎందుకు ఇంత గొడవ అని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా వాడిని కొట్టేసి ఇంకా కింద పారేసి ఉంటాడు. తన సిగరెట్ ఉంది కదా ముఖం మీద కాల్చి ఉంటాడు. అంకుల్ ఉన్నారు కదా ఇదంతా అర్థం అనుకుంటే హీరో అంటుంటాడు మీరు సైలెంట్గా ఉండండి, ఆయన కూడా పిల్లలకి ఎలా పెంచడం మీకు తెలియదు నేను చూపిస్తానని అంటూ ఉంటాడు. సోనీ వాళ్ళ పెద్దలు కదా హీరోయిన్ షో చేద్దాం అనుకుంటే హీరో ఉన్నారు కదా గన్ పాయింట్ ఉంది కదా వాడి మీద పెట్టి ఉంటాడు. అప్పుడు అన్నాడు కదా హీరోని ఆపుదామని అనుకుంటే ఇంకా తనకి తెలిసి ఉంటుంది సోనీ ఉంది కదా హీరోని షూట్ చేద్దామని ట్రై చేసిందని. ఇంకా తనని ఇంకా షూట్ చేయాలనుకుంటాడు. సోనీ మొత్తం చాలా భయపడుతుంటుంది. ప్లీజ్ నన్ను క్షమించని హీరో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. హీరో అంటే నీకు రెండు ఆప్షన్స్ వేస్తాను, ఏంటంటే నువ్వు ఉన్నావు కదా హీరోని దగ్గరికి వెళ్ళి సారీ అడుగు, లేకపోతే నేను పెద్దని షూట్ చేస్తానని అంటుంటాడు. తనని షూట్ చేసేసి ఉంటాడు కదా. హీరో అన్నాడు కదా సోనికి గన్ ఇచ్చి తన మనిషి ఉంటుంది కదా ఇంకా తనని షూట్ చేయించుంటాడు. సోనీ మధ్య ఇదంతా చూసి భయంతో కళ్ళు తిరిగి పడిపోయింది. హీరో అంటుంటాడు ఇల్లు ఉంది కదా ఎలా క్లీన్ చేయాలో నీకు తెలియదు చూడు ఇలా క్లీన్ చేయాలని అంటూ ఉంటాడు. లే అంటుంటాడు తెలుసుకుంటాను అంకుల్ అని అంటూ హీరో విన్నది కదా హీరోనికి చెప్తే ఉంటుంది నువ్వు హీరో తోటి పని చేస్తున్నావు కదా తను చాలా డేంజర్ నీకు తెలియదే ఏంటి, ఇంకా సోనీ వాళ్ళ బదుని కూడా ఇంకా కథం చేశారని అంటుంటాడు. హీరో అంటుంది తెలుసని అంటాడుది. హీరో లాంటిది లేదు పాప ఉంది కదా చాలా మంచి అమ్మాయి తనకి ప్రేమ కొద్ది కావాలని అంటాడుది. తన ఫ్రెండ్ అంటాడుది అవును నీకు అబ్బాయి హస్బెండ్ ఉన్నాడు కదా తను అసలు నేను పట్టించుకున్నట్టే ఉన్నారు, ఆయన కూడా వేరే అబ్బాయిలతోటి ఇంట్రెస్ట్ అనుకున్నా అని అంటూ ఉంటాడు. హీరో అన్న కదా ఈ మాటలని వింటూ ఉంటాడు. ఆయన కూడా నువ్వు అక్కడ జాబ్ చేయకు హీరో అన్న కదా చాలా డేంజర్ అని అంటూ ఉంటాడు. హీరో లాంటిది నాకు డబ్బులు ఉన్న కదా చాలా అవసరం అని అంటాడుది. అప్పుడు హీరో అన్న కదా అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా నువ్వేమంటున్నావు హీరోయిన్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు. హీరో ఫ్రెండ్ ఉంటుంది నేను ఏమన్నట్లేదు సారీ అని అంటాడుది. ఇంక హీరో ఉంది కదా నా ఫ్రెండ్ ఉంది కదా ఏమైనా తప్పుగా మాట్లాడింది సారీ అని చెప్తాడుది. హీరో అలా కదా ఆలోచన చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ ఉంది కదా నా గురించి అలా మాట్లాడుతుంది, ఆయన కూడా తినన్నది కదా ఒకసారి కూడా నా సైడ్ మాట్లాడలేదబ్బా అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా ఇంటికి వచ్చాక పాపకి చెప్తా ఉంటాడు నేను డాక్టర్ ఉంది కదా తనని మార్చాలనుకుంటున్నానని అంటూ ఉంటాడు. కానీ పాప అంటే నాకు ఆ డాక్టరే కావాలని అంటాడుది. హీరో అంటాడు నేను పెంచానని అంటూ ఉంటాడు. పాప అంటుంది పెంచగా అయితే రోడ్డు మీద పారేసి అని అంటాడుది. హీరో ఉన్నాడు కదా సైలెంట్ గా అంటాడు. ఇంకా పాప ఉంది కదా హీరోనికి చెప్తా ఉంటుంది మరి నాన్న కదా నేను జాబ్లో తీసేయాలనుకుంటున్నాడని అంటాడుది. హీరో అడిది నాకు తెలుసు అందుకని మీ నాన్న కోసం కేక్ ఉంది కదా తెచ్చానని అంటాడుది. అప్పుడు హీరోను కదా వచ్చి అంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా అలానే చూస్తాడుది. హీరో అంటాడు ఎందుకు అలా చూస్తున్నా అని అంటుంటాడు. పాప అంటుంది ఈ రోజు నువ్వు బాగానే ఉన్నావు నాన్న, ఆయన కూడా మా డాక్టర్ ఉంది కదా ఇంకా తను నీ కోసం కేక్ తెచ్చిందని అంటాడుది. హీరోయిన్ ఉంది కదా హీరోకి చెప్తాడుది నా ఫ్రెండ్ ఉంది కదా అలా మాట్లాడినందుకు రియల్గా సారీ, నాకు ఈ జాబ్ ఉంది కదా అవసరము మనీ కాదు ఇంకా కెరియర్ కూడా కావాలని అంటాడుది. హీరో అంటాడు సరే అయితే నేను జాబ్లో తీనని అంటూ ఉంటాడు.
హీరోయిన్ ఉంది కదా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ఉంది కదా చెప్పింది నీ సిస్టర్ ఉంది కదా ఇంకా తన ఫ్రెండ్తో గొడవ పడిందంట ఇంకా తనని పోలీస్ స్టేషన్లో ఉంచాలని అంటాడుది. హీరోయిన్ ఉంది కదా లే దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతామని అనుకుంటే వాళ్ళ గార్డ్స్ ఉన్నారు కదా లోపలికి రానియరు. అప్పుడే గార్డు రావడంతో ఇంక లే అనుకొని ఇంకా హీరోయిన్ ఉంది కదా నా సిస్టర్ని కాపాడని ఇంకా అడుగుతూ ఉంటుంది. హీరో మాత్రం చాలా కోపంలో అంటాడు తిను నన్ను లే అనుకుంటుందా ఏంటని అనుకుంటూ ఉంటాడు. ఇంక హీరోయిన్ ఉంది కదా హీరోని చూసి ప్లీజ్ నా సిస్టర్కి హెల్ప్ చేయని అంటాడుది. హీరో అంటే నాకు టైం లేదని అంటూ ఉంటాడు. కానీ హీరోని ఎందుకు సాడ్గా చూసి లోపల కూర్చోపెట్టి ఉంటాడు. అప్పుడే కార్ బ్రేక్స్ రావడంతో హీరోయిన్ కదా హీరో క్లోజ్గా వచ్చేది. ఇంకా దూరంగా చూడుతుంటే హీరో ఉన్నాడు కదా తన మెడ మీద ఇంకా గట్టిగా కట్ చేయి ఉంటాడు. నువ్వు నాకు ఏమైనా ఇస్తానన్నావు కదా అని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం తన మెడ ఉంది కదా ఇంకా క్లోజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా పోలీస్ స్టేషన్లో చూపిస్తూ ఉంటాడు. హీరో అన్నాడు కదా హీరో సిస్టర్ని బయటికి తీసుకురామని చెప్తూ ఉంటాడు. అక్కడ ఉన్న పర్సన్ అంటారా మాకు తెలియదు మేము మనసు అని ఇంకా హీరో సిస్టర్ని బయటికి తీసుకుని వచ్చింటాడు. హీరో సిస్టర్కి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా హీరో ఉంది కదా తన ఇంటికి తీసుకురాలంటుంది. తన సిస్టర్ అంటుంది నేను కావాలని ఆ ఫ్రెండ్తో గొడవ పడలేదు అమ్మ గురించి ఇంకా హీరోని గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అందుకని తను బాగా కొట్టాడని అంటాడుది. ఇంకా వాళ్ళ అమ్మ అంటుంది చూడు నీకు ఎంత దెబ్బ తగిలాయని అంటాడుది. హీరోయిన్ అంటుంది అలా కాదు ఇంకెక్కువ కొట్టాల్సిందని అంటాడుది. ఇంకా వాళ్ళమ్మ అంటాడుది నువ్వు తనని పాడు చేసేస్తున్నావు అని అంటాడుది. హీరోయిన్ అంటుంది టెన్షన్ పడకనమ్మా నేను ఎప్పుడు మీతో ఉంటానని అంటాడుది. నెక్స్ట్ రోజు హీరోయిన్ ఉంది కదా హీరో కోసం చూస్తుంది కదా తెచ్చేది. నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా మా అమ్మ ఉంది కదా షూస్ ఇచ్చిందని అంటాడుది. ఇందులో స్వీట్స్ కూడా ఉన్నాయి తినని అంటాడుది. వెళ్ళిపోతుంది. హీరో అంటాడు నాకు వేసి చూపించని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా వేస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ కదా తనని చూస్తూ ఉంటాడు. ఇంకా చూస్తున్నా కదా చాలా బాగున్నాయి స్వీట్ తినకనే దీంట్లో స్వీట్ ఎక్కువ ఉందని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటే షుగర్ ఉంది కదా తగ్గిస్తాను నెక్స్ట్ టైం అని అంటాడు కదా. ఇంటికి వచ్చాక ఇంకా వెళ్తాను సిస్టర్ అంటాడుది. లేదన్నాడు కదా నేను కలవడానికి వచ్చే రూమ్లో ఉన్నాడని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా వెళ్ళినప్పుడు అంటూ ఉంటాడు ఏంటి నీ సిస్టర్ని అరెస్ట్ చేశాడా అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటే చాలా లేట్ అయిపోయింది నా సిస్టర్ని నేను బయటకు తీసుకుని వచ్చానని అంటాడుది. అలాగే అంటుంటాడు అవును నువ్వు మా అంకుల్తోటి ఇంకా జాబ్ చేస్తున్నావు అంట వాళ్ళ అమ్మాయిని చూసుకున్నావు అంట తను చాలా రూడు అల్లరి పిల్ల అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటది తనకి ప్రేమ కావాలి తను చాలా మంచి అమ్మాయి అంటాడుది. అప్పుడే లేవున్నాడు కదా మెడ దగ్గర హీరోయిన్ మార్క్ చూసి ఉంటాడు. ఎవరు నీ క్లోజ్గా వచ్చాడు ఒకళ్ళ మా అంకుల్ కాదు కదా అని అంటూ ఉంటాడు. హీరోయిన్ కదా ఏమీ చెప్పదు. అప్పుడే వాళ్ళ అమ్మ పిల్లడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హీరోయిన్ ఉంది కదా పాపకి చదివించి వెళ్ళబోతూ ఉంటుంది. హీరో అంటాడు నువ్వు పాపకి చెప్పాలి ఇంకా తనని ఒప్పించాలి స్కూల్కి జాయిన్ అయిపోవాలని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది సరే అని అంటూ ఉంటుంది. హీరో అంటాడు దాని బదులు నీకేం కావాలని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది 5 years వరకు నా బెదర్కి నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలని అంటాడు. హీరో అంటాడు 5 years వరకు తనకి ట్రైనింగ్ ఇస్తాను కానీ తనకి ఏమైనా అవుతాయని అంటాడుది. హీరోయిన్ అంటుంది ట్రైనింగ్ ఉంది కదా చాలా కష్టమా అని అంటాడుది. హీరో అంటాడు నీ బెదర్ని చూసి అప్పుడు చెప్పగలనని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా వెళ్ళబోతూ ఉంటే హీరో అంటాడు నేను కూడా అటువైపు వెళ్తాను నేను తిప్పుతానని అంటూ ఉంటాడు. వెళ్ళేతాడు కదా వెళ్తున్నప్పుడు ఒక పర్సన్ కదా రోడ్డు మీద పెట్రోల్ వేసి ఉంటాడు. గన్ షూట్ ఉంది కదా చేస్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా హీరోని క్లోజ్గా వచ్చి చెప్తుంటాను కాల్లో ఉండి నేను వీళ్ళు చూసుకుంటానని బయటకు వచ్చి వాళ్ళని షూట్ చేస్తూ ఉంటాడు. బుల్లెట్ ఉంది కదా హీరో కూడా తెలిగింటది. ఒక పర్సన్ ఉన్నాడు కదా ఇంకా కార్లోని ఇంకా మంట కూడా అంటించి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా హీరోనికి హెల్ప్ చేద్దాం అనుకుంటే లాక్ ఇంకా ఓపెన్ అవ్వట్లేదు. హీరో ఉంది కదా ఈ కారు ఉంది కదా పేలిపోతుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడుది. కానీ హీరోయిన్ కదా వదలడు. ఇంకా కారు అద్దాలను కదా పలకొట్టని చూస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ కదా పడిపోయింది. హీరో ఉన్నాడు కదా హీరోయిన్ బయటికి తీసుకుని వచ్చి అప్పుడే కారు ఉంది కదా పేలిపోయి ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా లేచాక హీరోకి దెబ్బ తగిలింది చూసి నీకు ట్రీట్మెంట్ చేయాలని అంటాడుది. పద హాస్పిటల్ తీసుకుని వెళ్తానని అంటాడుది. హీరో అంటాడు లేదు ఇక్కడ చేయాలని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంటుంది ఇప్పుడు ఆయన కూడా మత్తు ఇండస్ట్రీ కూడా లేకుండా నేను బుల్లెట్ ఎలా తినని అంటాడుది. హీరో అంటాడు నాకు పెయిన్ రాదని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా ఆలోచిస్తున్నాడు డెలివరీ టైంలో ఇంకా ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుందా బాని అనుకుంటుంది. ఇంకా హీరోయిన్ ఉంది కదా హీరోకి కట్టు కడదాం అనుకుంటే షర్ట్ తెగిలిపోతుంటుంది. హీరో అంటాడు నువ్వు ఎందుకంత సిగ్గుపడుతున్నావు ఇంకా తను అన్నాడు కదా షర్ట్ తీసి ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా హీరోకి కట్టు కట్టి ట్రీట్మెంట్ చేసి ఉంటుంది. అప్పుడు హీరో మనిషి ఉన్నాడు కదా హీరోని ఇంకా హీరోని ఇంక పిలిచి ఉంటాడు. హీరో అంటాడు తనతోటి మర్యాదగా మాట్లాడు ఇంకా తనని మేడం అని పిల్లని అంటూ ఉంటాడు కదా హీరోనికి సారీ చెప్పి ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా అసలు ఏంటి విషయం అని అంటాడుది. ఇంకా హీరో మనిషి అంటూ ఉంటాడు సోనీ వాళ్ళ ఫ్యామిలీలోని ఇంకా పార్టీ పెట్టాడు. అందులోని మా బాస్ ఉన్నాడు కదా వాళ్ళకి బాగా బుద్ధి చెప్తారు ఎందుకంటే బాస్ మీద అటాక్ చేసింది వాళ్ళే కదా
అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా ఇంటికి వెళ్ళినప్పుడు లీ వచ్చి ఉంటాడు. ఇంక లీ అంటూ ఉంటాడు, సో నీ వల్ల పార్టీ ఉన్నాడు కదా పెట్టాడు, నువ్వు కూడా రా నాతో అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంటుంది, నన్ను పిల్లలేదు కదా అని అంటుంది. లీ అంటుంటాడు, నువ్వు నాకు అబ్బాయి వైఫ్ కదా రా అని అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఉంది కదా రాదు. ఇంక లీ ఉన్నాడు కదా హీరోయిన్ క్లోజ్గా వస్తూ ఉంటాడు. ఇంక హీరోయిన్ ఉంది కదా సరే అని వస్తానని చెప్పేది. ఇంక లీ ఉన్నాడు కదా వాళ్ళ ఫాదర్ దగ్గర హీరోయిన్ తీసుకెళ్ళి ఉంటాడు. ఇంక ఫాదర్ అంటూ ఉంటాడు, నువ్వు చాలా పెద్దదని అయిపోయి మీ తాతయ్య ఉన్నాడు కదా నా ప్రాణాలు కాపాడాడు అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంటుంది, అవును మా తాతయ్య ఉన్నాడు కదా, మీతోటి మ్యారేజ్ ఉంది కదా ఫిక్స్ చేశాడు నాతోటి, కానీ ఇప్పుడు తను లేదు కదా, ఇప్పుడు మీరు ఉన్నాడు కదా ఈ మ్యారేజ్ ఉంది కదా క్యాన్సిల్. అప్పుడే లీ ఉన్నాడు కదా అడుస్తూ ఉంటాడు, నీకు బుద్ధి లేదా నేను మాట్లాడదానని కదా అని అంటూ ఉంటాడు. వాళ్ళ నాన్న అంటాడు, ఎందుకు హీరోయిన్ మీద అరుస్తున్నావు అని అంటుంటాడు. లీ అంటాడు, సారీ నాన్న అని హీరోని బయటికి తీసుకుని వెళ్ళింటాడు. హీరోయిన్ అంటే నా చేయి వదులని అంటాడుది. ఇంక లీ ఉన్నాడు కదా హీరోని గట్టిగా ఖర్చు ఉంటాడు. హీరో ఖర్చుని చోటే అప్పుడు హీరో ఉన్నాడు కదా వచ్చి ఉంటాడు, నా దారి ఉంది కదా వదలండి అంటూ ఉంటాడు. ఇంక హీరోయిన్ ఉంది కదా లీని దూరంగా తోసి ఉంటుంది. అవును కదా జల్సీ తోటి అంటూ ఉంటాడు, అయినా కూడా మీకు ఎన్ని రూమ్స్ ఉన్నాయి దొరకలేదా ఇక్కడే రోడ్డు మీద చేయడానికి అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా వెళ్ళిపోబోతూ అంటే అప్పుడే లీ ఉన్నాడు కదా ఆపి, అసలు నువ్వు మా నాతో ఏం మాట్లాడాలనుకున్నావు అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటే ఎంగేజ్మెంట్ ఉంది కదా క్యాన్సిల్ చేయమని చెప్పడానికి అని అంటాడు. లీ మాత్రం చాలా కోపంగా అంటాడు. ఇంకా అప్పుడే ఏదో సౌండ్ వినిపడి ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా అటువైపు వెళ్ళి ఉంటుంది. హీరో ఉన్నారు కదా సాంగ్ వాళ్ళ ఫ్యామిలీ ఓల్డ్ పర్సన్ ఇంకొక కొట్టు ఉంటాడు. అప్పుడు లీ వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, ఏంటి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంత చేస్తావు అని అంటూ ఉంటాడు. హీరో అంటాడు, దేశానికి వాళ్ళు చీటింగ్ చేశారు అందుకనే వాళ్ళకి ఇలానే అవ్వాలని అంటూ ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నాడు కదా ఇంకా గన్ పాయింట్ హీరో మీద పెట్టి ఉంటాడు. కానీ హీరో కదా ఒక్కొక్కరిని షూట్ చేసి ఉంటాడు. వాళ్ళు కూడా హీరో సైడ్ అయిపోయి ఉంటాడు. హీరోని మాత్రం ఇదంతా చూసి చాలా భయపడుతుంటది. లీ ఉన్నాడు కదా హీరోని బయటికి తీసుకుని వచ్చి ఉంటాడు. అప్పుడు హీరో వచ్చి నువ్వు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అంటూ ఉంటాడు. లీ అంటాడు, మీరేమంటున్నాడు అని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు, తిను నన్ను పనిలో పెట్టుకున్నాను ఇంకా తిన బాధ్యత నాదని అంటూ ఉంటాడు. లీ అంటుంటాడు, తిను నా కాబోయే వైఫ్ అని అంటూ ఉంటాడు. తనని కిస్ చేయడానికి వస్తూ ఉంటాడు. కానీ హీరో ఎందుకు కదా ముఖం పక్కన పెట్టుకుని ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నేను కాబోయే వైఫ్ ఏమి కాదు, ఫస్ట్ హీరోని ఇటువైపు పంపించని అంటూ ఉంటాడు. ఇంకా లీవ్ మనుషులు ఉన్నారు కదా హీరో మీద గన్ పాయింట్ పెట్టి ఉంటాడు. హీరో అంటుంటాడు, గన్లు ఉన్నాయి కదా దించమని చెప్పని అంటూ ఉంటాడు. లీ అంటాడు, నేను అలా చేయను అని అంటూ ఉంటాడు. హీరో ఉన్నారు కదా గన్ పాయింట్ ఉంది కదా అక్కడ పెట్టి ఉంటాడు తన మీద. హీరో ఉంది కదా లీ నుంచి దూరంగా వచ్చేసి ఇంకా వీళ్ళిద్దరు చెప్తాడు, మీ ఇద్దరు ఇష్టాలు ఉన్నాయి కదా మీరు చెప్తున్నారు, నా ఇష్టం ఎవరు అడగరా నేను ఎవరితో వెళ్ళాలనుకుంటున్నానని. హీరో ఉన్నాడు కదా తనని పిలుస్తూ ఉంటాడు. కానీ హీరో ఉంది కదా మధ్యలో వెళ్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా తనని పట్టుకుని ఉంటాడు. లేకి మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది. హీరో అంటాడు, ఇప్పుడు అర్థమైందా, తండ్రి కొడుకే ఏ అద్దులో ఉండాలో అందులో ఉండని అంటూ ఉంటాడు. లేకి మాత్రం చాలా కోపం వస్తుంటది. హీరో ఉన్నాడు కదా కాళ్ళ కూర్చోబెట్టి హీరోని అడుగుతూ ఉంటాడు, ఏంటి లీ ఉన్నాడు కదా చాలా మంచివాడు, నేను మాఫియా పర్సన్ లాగా అనుకుంటున్నావు ఏంటని అంటూ ఉంటాడు. హీరో అన్నది నేను అలా ఏం అనుకోలేదని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా హీరోని ఫేస్ పట్టుకొని అంటూ ఉంటాడు, ఏంటి నీకేం తెలీదా, అయినా కూడా ఇప్పటిదాకా ఏదో మాట్లాడావు కదా అని అంటూ ఉంటాడు. హీరో అంటది, ఇది మీ ఇద్దరి మధ్యలో మాట్లాడు నన్ను ఎందుకు లాగుతున్నాడు అని అంటుంది. హీరో అంటాడు, డ్రామా స్టార్టింగ్లో నువ్వు బాగానే హెల్ప్ చేసావు కదా మిగతా వాళ్ళందుకని అంటాడు. హీరో అంటది, నేను ఒక డాక్టర్ని మంచి వాళ్ళని ఇంకా కాపాడడానికి హెల్ప్ చేస్తానని అంటుంది. హీరో అంటాడు, ఎవరు మంచి వాళ్ళు కాదు నువ్వు అనుకుంటున్నావు, ఇంకా సోనీ అంతే కదా ఇంకా లేని ఎలపడుగుతా అంటే నా ఫ్యామిలీని హీరో ఉన్నాడు కదా మొత్తం అంతం చేశాడు, ప్లీజ్ నాకు సాయం చేయవా అని అంటాడుది. హీరో ఉన్నాడు కదా చాలా రాక్షసుడు అని అంటాడుది. లీ అంటాడు, నీకు నేను ఎలా హెల్ప్ చేయగలనని అంటూ ఉంటాడు. ఇంకా సోనీ ఉంది కదా తనకి సిగరెట్ ఇచ్చేది. లీ ఉన్నాడు కదా తనని చాక్తో పొట్ చేసి ఉంటాడు. ఇంకా బ్లడ్ స్మెల్ ఉంది కదా చూస్తూ ఉంటాడు. దీని స్మెల్ ఉంది కదా ఏమీ బాగలేదు, హీరోని కన్నా చాలా బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది తన బ్లడ్ అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా పాపకి కట్టుంది కదా మార్చుతూ ఉంటుంది. ఇంకా పాప ఉంది కదా ఇంకా నేను నడవచ్చా అని అంటుంది. తను నడవబోతూ ఉంటుంది. అప్పుడే తను పడిపోతూ ఉంటే హీరోయిన్ ఉంది కదా పడుకుని ఉంటుంది. ఇంకా పాప అంటూ ఉంటుంది, నేను ఎప్పుడు నడవలేనని అంటుంది. హీరో అంటుంటాడు, ఎందుకు అంత కోపమో అయినా కూడా కొద్దిగా టైం పడుతుంది నువ్వు నడుస్తావు అని అంటూ ఉంటాడు. పాప అంటూ ఉంటుంది, లేదు లైఫ్ లాంగ్ నేను ఇలానే ఉంటాను అనుకుంటా కావాలి లేకుండా అని అంటుంది. హీరోయిన్ అంటుంది, అలా ఏమి కాదు, ముందు స్టార్టింగ్లోనే నీకు అలా జరిగినప్పుడు నడవలేవు కానీ ఇప్పుడు కొద్దిగా నువ్వు నార్మల్ అవుతున్నావు నడుస్తావని అంటుంది. పాప అంటుంది, అలా ఏమి జరగదు నేను నడవని అంటుంది. హీరోయిన్ సరే అయితే మన ఇద్దరం ఒక బెడ్ కాసుకుంటాం, నువ్వు నడవలేకపోతే నా కాలు కూడా నేను తీపి చేసుకుంటాను, నేను కూడా నీలాగానే ఉంటానని అంటుంది.
పాప అంటుంది అలా ఎందుకు అయినా కూడా ఒకనే నేను నడవలేకపోతే మీరు ఉన్నారు కదా నా మమ్మీ ఎవరని అంటాడుది. ఎటున్నాడుది అయితే లీ ఉన్నాడు కదా మీ డాడీ అవుతారని అంటాడుది. పాప అంటుంది లీ ఎందుకు ఆయన కూడా నాకు ఒక డాడీ ఉన్నాడని అంటాడుది. ఏదో ఉన్నాడు కదా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు నాకు వర్క్ ఉందని. హీరోయిన్ ఉంది కదా హీరోతోటి మాట్లాడడానికి వచ్చేంటిది. కానీ హీరో ఉన్నాడు కదా తన క్లోజ్గా వచ్చి అంటూ ఉంటాడు అవును పెళ్లి కాకుండా ముందే లీ గురించి బాగా ఆలోచిస్తున్నావు ఇప్పుడు చెప్పు నా ఒపీనియన్ గురించి అని అంటుంది. హీరోయిన్ ఉంటుంది అలా ఏమీ కాదని ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ హీరో ఉన్నాడు కదా పట్టుకొని అంటూ ఉంటాడు ఓ నీ దగ్గర మంచి స్మెల్ వస్తుందని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది నేనేం పర్ఫ్యూమ్ వేసుకోలేదని అంటూ ఉంటుంది. ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ హీరో ఉన్నాడు కదా తన టేబుల్ మీద కూర్చోబెట్టి ఉంటాడు. ఇంకా హీరోని అడుగుతూ ఉంటాడు చెప్పు ఇప్పుడు అని అంటూ ఉంటాడు. నీ గురించి బాగానే ఆలోచిస్తున్నావు కదా అని అంటూ ఉంటాడు. ఇటునటిది నా వర్క్ ఉంది కదా నేను చేస్తున్నాను ఆయన కూడా నీ గురించి కానీ నీ గురించి కానీ నేను ఏమీ ఆలోచించలేదు అంటుంది. కొన్ని రోజుల తర్వాత ఎరని చూపిస్తా అంటాడు. పాపకి వచ్చి చెప్తాడు నువ్వు ఇప్పుడు నడుస్తున్నావు కదా స్కూల్కి వెళ్ళాలి ఇంకా నేను ఇక్కడ రాను ఒకవేళ నువ్వు నన్ను చూడాలనుకుంటే నా ఇంటికి రాని అంటూడిది. పాప అంటుంది మీరు ఇక్కడ ఉండొచ్చు కదా అని అంటూడిది. ఆయన కూడా అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు మీరు కూడా అని ఇంకా తన రూమ్లో కూర్చొని ఎరుస్తూ ఉంటుంది. పాప ఉంది కదా హీరోకి చెప్తే ఏంటిది హీరో ఉంది కదా జాబ్ వదిలేసి వెళ్ళిపోతుందంట ఇక్కడ రాదంట ఇప్పుడు అని అంటాడుది. హీరో సరే అయితే ఎక్కువ తెచ్చి చూసుకుంటామని అంటూ ఉంటాడు. పాప అంటుంది లేదు నాకు తనే కావాలి ఆయన కూడా నా కోపం ఉంది కదా ఎవరు కంట్రోల్ చేయలేదు హీరోని తప్ప తను చాలా మంచిది తను నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా నేను పడుకున్నప్పుడు స్టోరీస్ కూడా చెప్తుందని అంటాడుది. హీరో తను నీ బెస్ట్ ఫ్రెండ్ ఎలా అవుతుందని అంటాడుది. పాప అంటుంది నువ్వు ఎలా నుంచి వస్తావో హీరోని కూడా అలాగే చూస్తుంది. ఆయన కూడా నువ్వు హీరోని తీసుకుని రాకపోతే నేను ఊరుకున్నాను నువ్వు హీరోని ఏదో అన్నావు అనుకుంటా అందుకని తన జాబ్ ఉంది కదా వదిలేస్తుంది నువ్వు 3 సంవత్సరాలకు తను నాతోటి ఉండాలి నువ్వు ఒప్పించాలి లేకపోతే నా కోపం ఉంది కదా నువ్వు భరించలేవని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా ఆలోచిస్తూ ఉంటాడు 3 సంవత్సరాలకు హీరోని ఎలా ఒప్పియాలా బా అని అనుకుంటూ ఉంటాడు. వెళ్ళిపోయి ఉంటాడు. పాప ఉంది కదా వాళ్ళ అంకుల్ ఉన్నాడు కదా తనకి ఇష్టమైనవి అన్ని చేస్తారని అనుకుంటూ ఉంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా హీరోని దగ్గరికి వచ్చి 3 సంవత్సరాలకు నువ్వు పాపను చేసుకోవాలి ప్లీజ్ అని అంటూ ఉంటాడు. తనకు ఒక బ్యాంగిల్ కూడా ఇచ్చింటాడు. డ్రింక్లోనే నేను కిస్ చేశాను కదా సారీ అని అంటూ ఉంటాడు. హీరో ఉంటుంది మేము ఇక్కడ ఉన్నాక మా ఫ్యామిలీకి చాలా డేంజర్ అని అంటుంది. హీరో అంటాడు నేను చూసుకుంటానని అంటూ ఉంటాడు. లే అన్నాడు కదా హీరోయిన్ దగ్గర వచ్చి మనం ఉన్నాం కదా పెళ్ళైతే ఎక్కడ ఉండాలనుకుంటున్నాం చెప్పు అక్కడ ఉంటామని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంటుంది నువ్వేమనుకుంటా అనుకో కానీ నేను ఎంగేజ్మెంట్ ఉంది కదా క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాను డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నానని అంటుంది. అప్పుడు యూ ఉంది కదా అక్కడికి వచ్చినది లేని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు లే ఉన్నాడు కదా తిను నాకు అబ్బాయి వైఫ్ అని ఇంకా చెప్పి ఉంటాడు. యూకి మాత్రం చాలా కోపం వస్తుంది. యూ వాళ్ళ బెదర్ ఉన్నాడు కదా ఇంకా లీతోటి చేతులు కలపాలనుకుంటాడు కానీ తను ఉన్నాడు కదా ఏమీ పట్టించుకోడు. జీవాలు బదులు కదా వేటడికి చెప్పి ఈరుని ముఖం మీద వేలు ఉన్నాయి కదా వేసిమని చెప్పి ఉంటాడు. ఇంకా తనను కదా వాటర్ వేసిపోతుంటే ఈరుని ముఖం మీద ఎగిపోతుంటాడు కానీ ఈరుని కదా తప్పించుకునేది లేన్నాడు కదా తనని కొట్టి అసలు ఇదంతా ఎవరు చేశారో చెప్పని అంటూ ఉంటాడు. కానీ ఆ పర్సన్ కదా ఏమి చెప్పాడు తెలియకుండా చేశానని అంటూ ఉంటాడు. ఈరోనాడిదే నువ్వు కావాలని నా మీద వేలు లేసుని చూశానని అంటాడుదే. ఇంకా లేన్నాడు కదా వారి మీద వేలు కదా వేస్తూ ఉంటాడు. ఈరోజు మాత్రం ఇదంతా చూసి షాక్ అయిపోయి ఉంటుంది. ఆ పర్సన్ కదా భయంతో మొత్తం చెప్పేసి ఉంటాడు. ఇదంతా యువల పెద్ద చెమ్మని చేశానని అంటూ ఉంటాడు. ఇంకా లే ఉన్నాడు కదా అంటూ ఉంటాడు. తన చేయింది కదా కట్ చేసేసి ఇంక యువ ఫ్యామిలీకి పంపేనని అంటూ ఉంటాడు. ఇంకేరాడింది కదా లేక చెప్తాడుది ఇప్పుడు నీతోనే ఉంటే నాతోటి ఇలానే జరుగుతుందని అంటాడుది. ఇంకలే అంటూ ఉంటాడు నేను సేవ్ చేసుకోవాలని అంటూ ఉంటాడు. ఎర్రనాడుది ఇప్పుడు వేలిలో పడ్డాయి తర్వాత నా మీద బుల్లెట్ పడుతుందని అంటాడుది. ఇంకా నాకు నీతోటి ఏమి రిలేషన్షిప్ వద్దని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయింటుంది. ఎర్రనుంది కదా హీరోతోటి 3 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది కదా సైన్ పెట్టేది. హీరో ఉన్నాడు కదా లేతోటి నువ్వు ఎంగేజ్మెంట్ ఉంది కదా క్యాన్సిల్ చేయించుకోలేదా ఏంటని అంటూ ఉంటాడు. ఎర్రనాటిది నేను వాడికి నో చెప్పానని అంటాడుది. అంటాడు దీంట్లో నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు నేను హెల్ప్ చేస్తానని అంటూ ఉంటాడు. లేట్ నుంచి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించుకోవడానికి హీరోయిన్ ఉంది కదా తన సిస్టర్ తోటి ఇంకా తన ఫ్రెండ్ తోటి షాపింగ్ వచ్చి ఉంటుంది. అప్పుడే యువల్ ఫ్రెండ్ ఉంది కదా ఇదంతా చూసి యూకి చెప్పి ఉంటుంది. ఇంకా తను బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆయన కూడా నా బెదర్కి లేకి నువ్వే సూట్ అవుతావు హీరోని కాదని అంటాడుది. ఇంకా ఒక ప్లానింగ్ చేసి ఇంక హీరోని దగ్గర వచ్చి అంటాడుది ఒక పార్టీకి రమ్మని. హీరోయిన్ కూడా సరే అని చెప్పింది. తన సిస్టర్ అంటాడుది నీకు కనబట్లేదా తను ఒక ప్లానింగ్
చేసిందని అంటాడుది. హీరోని అడిగితే నాకు తెలుసు అని అంటాడుది. అప్పుడే హీరో వాళ్ళ మనిషి ఉన్నాడు కదా, హీరోని దింపడానికి వెళ్తూ ఉంటాడు ఆ పాటికి. హీరోని అంటాడుది, ఇక జరిగిన ప్రతి విషయము కూడా నువ్వు హీరోకి చెప్తావు ఏంటని అంటాడుది. ఇంకా తను అంటూ ఉంటాడు, అలా ఏమీ లేదు మా సార్కి నేనేం చెప్పను, ఓన్లీ మిమ్మల్ని సేఫ్గా ఇంకా చూసుకుంటానని అంటూ ఉంటాడు. హీరోని అడిగితే సరే అయితే నువ్వు నాకు ఒక పని చేయాలని అంటాడుది. లే ఉన్నాడు కదా అక్కడికే వచ్చి ఉంటాడు. అప్పుడే తన మనిషి కదా హీరోని వచ్చిందని చెప్పి ఉంటాడు. ఇంకా తను అంటూ ఉంటాడు, హీరోని ఉంది కదా ఇక్కడ ఏ రూమ్ లోకి వచ్చిందో ఇంక వెళ్ళిందో నీ మొత్తం డీటెయిల్స్ కావాలని అంటూ ఉంటాడు. అప్పుడే లీవాల్ సిస్టర్ ఉంది కదా లోపలికి వెళ్ళినప్పుడు హీరో మనిషినగా తనని కొట్టేసి ఇంకా మంచం మీద పడుకోబెట్టి ఉంటాడు. అప్పుడే లీవాల్ డాడీ కదా వచ్చి ఉంటాడు. ఇంకా హీరోని తోటి మిస్బిహేవ్ చేయడానికి ఆ పర్సన్ కదా వచ్చి ఉంటాడు. అప్పుడే హీరో మనిషి కదా తనని కొట్టేసి ఇంకా పక్కన మంచం మీద పడుకోబెట్టి ఉంటాడు. హీరోని ఉంది కదా లీవాల్ డాడీ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అప్పుడే లీవాల్ అమ్మ కదా వచ్చి నువ్వు నా బెద్దని ఏమి చేయకు అని అంటుంది. మళ్ళీ కొడుకు అంటూ ఉంటాడు, అమ్మ నేనేం చేశాను ఏం చేయలేదు కదా అని అంటూ ఉంటాడు. ఎంగలమ్మ అంటూ ఉంటుంది, నా బెదరున్నా కదా ఈయనతో మిస్బిహేవ్ చేశాడంట, నువ్వు తనని కొట్టావంటే నాకు ఈ విషయం తెలిసిందని అంటూ ఉంటుంది. లే అంటుంటాడు, ఇరునంది కదా ఇక్కడ ఉంది ఎక్కడికి వెళ్ళలేదని అంటూ ఉంటుంది. కదా లీవాలమ్మకి చెప్తూ ఉంటుంది, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నాను అనుకుంటాను, నేను ఇక్కడ ఉన్నాను, ఇంకా మీ తమ్ముడు ఉన్నాడు కదా రూమ్ లోకి వెళ్ళడం చూసామని ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా చూసి షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా లీ అంటూ ఉంటాడు, మా ఇంటి పడి ఉంది కదా బయటికి పోకూడదు, అందుకని ఈ విషయం దాచిపెడదామని అంటూ ఉంటాడు. లే అన్నాడు కదా హీరోని దింపడానికి వెళ్తూ ఉంటాడు. ఇదంతా నువ్వే కదా చేసావు అని అంటూ ఉంటాడు. హీరోని అంటది, అవును నీ సిస్టర్ ఉంది కదా నాతో చేయాలనుకుంది, అందుకనే ఇలా చేశాను, నేను ఇంకా ఎక్కువ చేయలేదు తప్పుగా, నేను తనకు బుద్ధి చెప్పాలనుకున్నానని అంటాడుది. ఇంకా లీ వాళ్ళ డాడీ ఉన్నా కదా లీని తిడుతూ ఉంటాడు, ఈ విషయం హీరోనికి మొత్తం తెలుసు, ఆయన కూడా నీకు చెప్పలేదని అంటూ ఉంటాడు. ఇంకా లీ అంటూ నేను చూసుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. నెక్స్ట్ రోజు హీరోయిన్ కదా లీ దగ్గరికి వెళ్ళి అంటాడుది, ఈ న్యూస్ ఏంటి, మీ అమ్మ ఉంది కదా తన బిడ్డని చంపేసిందా అని అంటాడుది. ఇదంతా నువ్వే కదా చేసావు అని అంటాడుది. లేదన్నాడు కదా ఇంకా చంపేసి ఏంటాడు, ఈ విషయం నాకు తెలియదని అంటూ ఉంటాడు. హీరోనాడుది, ముందుకన్నా నువ్వు ఇప్పుడు బాగా చేంజ్ అయిపోయాని చాలా కొబ్బరి వెళ్ళిపోయింది. హీరోయిన్ ఉంది కదా హీరోతోటి ఇంకా తింటూ ఉండేది. అప్పుడు పాప ఉంది కదా లీ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ బిడ్డని ఎవరు చంపారనుకున్నాం, అది మా డాడీ చేశారని అంటాడుది. హీరోయిన్ మాత్రం షాక్ తోటి హీరో వైపు చూస్తుండేది. ఎందుకని హీరో అంటాడు, నా మనసులో ఎవరైనా బాధ పెడితే నేను ఏదైనా చేస్తానని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ కదా స్మైల్ చేస్తూ ఉంటుంది. హీరో కోసం నెక్స్ట్ రోజు స్కార్ప్ ఉంది కదా తీసుకుని వచ్చేది, ఇది మీ నాన్నకి నచ్చుతుందా, నాకు హెల్ప్ చేశారు కదా అని అంటాడుది. పాప అంటుంది, మా డాడీ దగ్గర స్కార్ప్ ఎప్పుడు చూడలేదు, ఒకవేళ నచ్చుతుంది అనుకుంటా అని అంటాడుది. ఇంక హీరోయిన్ ఉంది కదా హీరోకి ఇది ఇచ్చి ఉంటుంది, నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా న్యూ ఇయర్ గిఫ్ట్ అని అంటాడుది. హీరో అంటుంటే నువ్వు చేద్దాటి ఇంకా చేస్తే బాగుండని అంటుంటాడు. హీరో అంటుంది నాకు రాదని అంటాడుది. ఇంక హీరో అన్నా కదా తీసుకుని ఉంటాడు. పాప ఉంది కదా చాలా అల్లరి చేస్తూ ఉంటుంది. ఇంకా హీరోని అడుగుతూ ఉంటుంది, అవును స్కార్ప్ నచ్చలేదన్నా వేసుకున్నావు ఎందుకు అని అంటాడుది. ఇంకొల్లాడి అంటూ ఉంటాడు, నాకు కవర్ నచ్చలేదు స్కార్ప్ నచ్చిందని అంటూ ఉంటాడు. అప్పుడే హీరో దగ్గర పేపర్ ఉంది కదా పడిపోయి ఉండడంతో, ఏంటి నువ్వు ఎవరి కోసమైనా ఇల్లు కొంటున్నావు అని అంటాడుది. ఇంక హీరో అన్నాడు కదా హీరోనికి వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఇల్లు కావాలి కదా, ఇంకా అది చూస్తూ ఉంటాడు. పాప ఉంది కదా అడిగినా కూడా ఇంకా చెప్పడు. హీరో ఉంది కదా పాపకి చనిపిస్తున్నప్పుడు ఇంక పాప అంటాడుది, మా డాడీకి బయట అమ్మాయితోటి ఎవరితో రిలేషన్షిప్ ఉంది అనుకుంటా అని అంటాడుది. హీరో అంటుంది, క్లాస్ టైంలో ఇలాంటివి ఆలోచించకూడదని అంటాడుది. ఇంక పాప అంటాడుది, ఒకవేళ మా డాడీ అన్నాడు కదా తనని ఇంకా స్టెప్ మామ్ లాగా తీసుకొని వస్తాడు అనుకుంటా అని అంటాడుది. హీరో అంటుంది, ఒకవేళ మీ డాడీనే కదా నేను లవ్ చేయడని అనుకుంటున్నావా, అలా ఏమీ కాదు నీ డాడీ ఉన్నా కదా ఎక్కువగా నేను లైక్ చేస్తాడని అంటాడుది. పాప అంటుంది, అవును నువ్వు చెప్పింది కరెక్ట్ అని అంటాడుది. హీరో అన్న కదా ఫాస్ట్గా చేసి ఉంటాడు, గిఫ్ట్లు తెచ్చి ఉంటాడు. పాప అంటుంది, ఇది నాక, ఇది ముత్యాలు నాకు నచ్చలేదని అంటాడుది. హీరో అంటాడు, రెండు నీకేంటి కాదని అంటూ ఉంటాడు. ఇంక హీరోనికి చెప్తూ ఉంటాడు, ఇది తీసుకోమని. హీరో అంటుంది, ముత్యాలు ఒక్కటి నాకు చాలా, పాపకి ఇది ఇచ్చేసేని అంటాడుది. హీరో అన్నాడు కదా రెడ్ది ఇంక కార్డు ఇస్తూ ఉంటాడు. హీరో అంటుంది, ఇది ఎందుకని అంటాడుది. హీరో అంటాడు, నువ్వు పాపను బాగా చూసుకున్నావు కదా ఇదిగో తీసుకొని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా ముత్యాలనే కదా చూపిస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మకు కూడా. అప్పుడే లేవున కదా చాలా ఎక్కువ గిఫ్ట్స్ తెచ్చి ఉంటాడు. ఇంకా హీరోని ఇంకా బయటికి వెళ్దాం రా అని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా
రానని చెప్తాడు. ఎంగలి అంటూ అంటాడు, సరే అయితే మా డాడీ వాళ్ళకి వెళ్ళి ఇంక ఎంగేజ్మెంట్ ఉంది కదా క్యాన్సిల్ చేసేద్దామని ఇంక నెక్స్ట్ రోజు వెళ్ళి చెప్తామని అంటూ ఉంటాడు. మామూలుగా ఫ్రెండ్ లాగైనా వెళ్దామని ఇంక చేయి చాపింటాడు. ఈరోజు కదా సరే అని ఇంకా వెళ్ళినది తన చేయి కూడా టచ్ చేయకుండా ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా విష్ ఉంది కదా కొడుకుంటూ ఉంటుంది. అప్పుడే లేన్నాడు కదా హీరోని క్లోజ్గా వస్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ కదా తనకి దూరంగా జరుపుతూ ఉంటుంది. ఇంకా ఉన్నాడు కదా ఒక కిస్ కావాలని అంటూ ఉంటాడు. అప్పుడే మన హీరో ఉన్నాడు కదా హీరోని కలవడానికి వచ్చి ఉంటాడు. ఇదంతా చూసి ఇంకా చాలా కోపంగా ఉంటాడు. లీ కూడా హీరోని చూసి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా హీరోని ఇచ్చిన స్కార్ప్ ఉంది కదా పారేసి ఉంటాడు. పాప అంటూది, ఇది ఎందుకు పారేస్తావు, అది హీరోని ఇచ్చింది కదా అని అంటూది. హీరో అంటుంటాడు, ఏమీ వద్దు పద మన ఇంటికి వెళ్దామని అంటుంటాడు. పాప అంటుంది, హీరోని ఉంది కదా మనకి గిఫ్ట్ ఇచ్చింది కదా మనం కూడా తనకి గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తాం కదా అని అంటుంది. హీరో అంటుంటాడు, తన ఇంట్లో లేదు పద వెళ్ళిపోదామని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా లేని దూరంగా తోచేసి తనని కొట్టి ఉంటుంది. ఇంకా మన ఇద్దరు ఎంగేజ్మెంట్ ఉంది కదా క్యాన్సిల్ అయిపోయిందని అంటుంది. నేను అంటాడు, చాలా హ్యాపీగా ఉన్నావు కదా అని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా అటు నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. తను ఇటు వెళ్ళిపోయి ఉంటాడు. హీరో అన్నా కదా చాలా సాడ్గా అంటాడు. ఇంకా మేనేజర్ అన్నాడు కదా హీరోని అడుగుతూ ఉంటాడు, ఎందుకు బాస్ అలా సాడ్గా ఉన్నాడని అంటూ ఉంటాడు. కానీ తనకు కూడా తెలియదని అంటూ ఉంటాడు. ఇంకా అతను ఉన్నాడు కదా మేనేజర్ హీరోని దగ్గర వచ్చి సార్ ఉన్నాడు కదా మీతో మాట్లాడాలనుకుంటున్నాడని అంటూ ఉంటాడు. పాప అంటుంది, ఇక్కడ మాట్లాడచ్చు కదా అక్కడికే రావాలని అంటుంది. హీరో అడిగితే నేను ఇప్పుడే వస్తానని ఇంకా తను వెళ్ళి ఉంటుంది. హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా టీ తాగి తనకు బాగా నిద్ర వస్తుంటే పడుకొని ఉంటుంది. అప్పుడు హీరో అన్నాడు కదా డ్రింక్ చేసి వచ్చి ఉంటాడు. ఏంటి హీరోని ఇక్కడ ఉండడం ఏంటి అబ్బా అని అనుకుంటూ ఉంటాడు. తన టీం అనుకుంటుంటాడు. హీరోని క్లోజ్గా వస్తూ ఉంటాడు. హీరోని ఉంది కదా హీరోని దూరంగా జరుపుతూ ఉంటుంది. కానీ హీరో అన్నాడు కదా జరగరు. ఇంకా హీరోని ఉంది కదా బాటిల్ ఇచ్చుకొని హీరోని కొట్టేది. హీరో అన్నాడు కదా హీరోని చూసి షాక్ అయిపోయి ఉంటాడు. తన డ్రెస్ ఉంది కదా సడన్గా పెట్టాలనుకుంటాడు. కానీ హీరోని ఉంది కదా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అన్నాడు కదా మేనేజర్ని బాగా కొడుతూ ఉంటాడు. ఇదంతా నువ్వే చేసావు అని అంటూ ఉంటాడు. తన మనిషిని పిలిచి తనని కూడా తిడుతూ ఉంటాడు. ఇదంతా నువ్వు చేసావు అని అంటూ ఉంటాడు. తను అంటాడు నాకు తెలియదని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు, అయితే హీరోని సేఫ్గా నువ్వు ఇంటికి దగ్గర డ్రాప్ చేయని అంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా దానిలో కూడా ఇదంతా ఆలోచిస్తూ ఉంటుంది. హీరో అన్నాడు కదా కాల్లో ఉన్నప్పుడు హీరోనికి ఇంకా ఎలా చెప్పాలా అని అనుకుంటూ ఉంటాడు. హీరోని ఉంటుంది, నేను టీ ఉంది కదా తాగాను అలా పడుకున్నానని అంటూ ఉంటుంది. ఆయన కూడా నువ్వు నా ఫేస్ చూస్తే కొద్దిగా నీకు సిగ్గుగా అనిపిస్తుంది నాకు తెలుసు, అందుకనే నేను కొన్ని రోజులు లీవ్ తీసుకుంటానని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, అదేమీ కాదు నేనేమి తప్పు కాదని చేసుకుంటలేదని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటుంది సరే అయితే అని ఇంకా తను వెళ్ళి ఉంటుంది. లేన్నాడు కదా హీరోని కలవడానికి వచ్చి ఉంటాడు. మా అంకుల్ వచ్చారే ఏంటి నేను కలవడానికి అని అంటూ ఉంటాడు. హీరోని కదా ఏమీ ఆన్సర్ అయ్యదు. ఇంకా అంటూ ఉంటాడు, మా ఇద్దరు ఎంగేజ్మెంట్ అది క్యాన్సిల్ అయిపోయింది ఇదిగో అని అంటూ ఉంటాడు. హీరోని కదా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. కానీ ఇందులో లీవల్ డాడీది సైన్ ఉండాల్సింది కానీ లేదు ఎందుకుందబ్బా అని అనుకుంటున్నది. లీ అంటుంటాడు, మా నాన్న కదా నేను కలవాలనుకుంటున్నాడు రా అని అంటూ ఉంటాడు. అప్పుడే వెళ్ళినప్పుడు లీవల్ డాడీది ఇంకా లాకెట్ ఉంది కదా పడిపోవడం చూసి ఉంటుంది. ఏంటబ్బా ఇక్కడ పడిపోయిందబ్బా అని అనుకుంటున్నది. ఇంకా హీరోయిన్ కదా లీవల్ డాడీకి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ గురించి ఇంకా చెప్పబోతాడు. అప్పుడే లియోనాడు కదా పక్క తీసుకుని వెళ్ళి నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది అవునని అంటూ ఉంటుంది. లీ అంటుంటాడు, నేను చూశాను చాలా టెన్షన్గా ఉన్నావు ఎందుకని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది, అది నా పర్సనల్ విషయం నీకు చెప్పాల్సిన అవసరం లేదని అంటూ ఉంటుంది. లీ అంటుంటాడు, నువ్వు హీరో గురించి ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది, నీకెందుకు అది నా పర్సనల్ మ్యాటర్ అని అంటుంది. లీ అన్నాడు కదా హీరోయిన్ క్లోజ్గా వచ్చి అంటూ ఉంటాడు. ఎదురుగా మా నాన్న ఉన్నాడు కదా నాకు పవర్ లేదని అనుకుంటున్నాడు నువ్వు కూడా అలానే అనుకుంటున్నావు అని అంటుంటాడు. హీరోయిన్ అంటుంది, ఫస్ట్ నాకు లేదనుకుంటున్నానని అంటుంది. లీ అంటుంటాడు, సరే అయితే ఈ ప్రాబ్లం ఉంది కదా సాల్వ్ చేసేస్తామని హీరోయిన్కి గన్నే ఇచ్చి ఇంకా వాళ్ళ డాడీని షూట్ చేసి ఉంటాడు. లీ వాళ్ళ అమ్మ ఉంది కదా ఏడుస్తూ ఉంటుంది. హీరోయిన్ మాత్రం షాక్ తోటి ఏమేమి మాట్లాడలేకపోతుంది. లీ అంటుంటాడు, నువ్వు టెన్షన్ పడుగు ఈ ప్లాన్లో మన ఇద్దరు ఉన్నామని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా లేని కొట్టేది నువ్వు పిచ్చివాడు అయిపోయాని అంటుంది. లీ అంటుంటాడు, నేను మా నాన్న చంపానని ఎవరికి డౌట్ రాదు కానీ నీ గురించి నువ్వు దొరికిపోయానుకో మీ అక్క ఇంకా మీ నాన్న మీ అమ్మ ఏమవుతుందని అంటూ ఉంటాడు. అందుకని నువ్వు నా ప్లాన్లో ఉన్నాని అంటుంటాడు. హీరోయిన్ నువ్వు పిచ్చివాడు అయిపోయాని అంటుంది. లీ అన్నాడు కదా నువ్వు నాకు సొంతం అని అంటూ ఉంటాడు. హీరోయిన్ మన దగ్గర గట్టిగా కలుస్తూ ఉంటాడు. ఈ ప్లేట్ ఉంది కదా చాలా టేస్ట్గా ఉందని అంటూ ఉంటాడు. ఈ రోజు మనం వెడ్డింగ్ రోజు అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అందుకునైనా నువ్వు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేపిద్దామంటే అందులోనే ఇంకా నీ సైన్ ఉందని అంటుంది. లీ అంటుంటాడు, అవును నీకు ఓన్లీ వెడ్డింగ్ రోజు గిఫ్ట్ ఇచ్చానని అంటూ ఉంటాడు. ఇప్పుడు తెలుగుగా బాగా గుర్తొచ్చింది. ఇంకా రెండో స్టెప్ హీరోని హక్ చేసుకుని ఎవరో ఇక్కడ దొంగ వచ్చాడు మా నాన్నని ఎవరో షూట్ చేశారని
అంటుంది. అక్కడ గార్డ్స్ అందరూ వచ్చి ఉంటాడు. లే అన్నాడు కదా, నేను హీరోయిన్ని అమ్మని తీసుకుని వెళ్తానని అంటూ ఉంటాడు. గార్డ్స్ అంటుంటాడు, లేదు ఇక్కడ మీరు కూడా ఉన్నారు కదా వీటిపైన అని అంటూ ఉంటాడు. లే అన్నాడు కదా, ఆ పర్సన్ తిరుగుతూ ఉంటాడు. నీకు ఎంత లేను అంటే నాతో ఇలా మాట్లాడడానికి మా నాన్న లేనప్పుడు ఇప్పుడు నేనే ఇక్కడ పవర్, ఇంకా మీరందరూ నా మాట వినాలని అంటుంటాడు. హీరో ఉంది కదా భయంతో పడిపోతుంటే హీరోను కదా పట్టుకుని ఉంటాడు. ఇంకా తన మనిషికి చెప్తూ ఉంటాడు హీరోని తీసుకుని వెళ్ళమని. ఇంకా లేవును కదా వెళ్ళబోతూ అంటే హీరో ఉన్నా కదా ఆపేంటాడు. ఇంకా లేక చెప్తూ ఉంటాడు, నువ్వు ఉన్నా కదా మీ నాన్న షూట్ చేసావని నాకు డౌట్ అని అంటూ ఉంటాడు. లే అంటుంటాడు, నేను నా కన్న తండ్రిని ఎందుకు షూట్ చేస్తాను, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంకా నమ్మడు. హీరో ఉన్నాడు కదా లేక చెప్తూ ఉంటాడు, మీ నాన్న ఎవరు చంపాడో ఖచ్చితంగా నేను పట్టుకుంటాను, అది నువ్వేనా అని అంటూ ఉంటాడు. లేదు అంటాడు, నేను కూడా హెల్ప్ చేస్తాను, మా నాన్నని అసలు ఎవరు చంపాడో నేను కూడా వదలనని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా వాళ్ళ డాడీ ఉంది కదా చనిపోవడంతో తనకి అసలు నిద్ర పట్టలేదు. ఇంకా అదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా తింటున్నప్పుడు కూడా పాప ఉంది కదా అడుగుతూ ఉంటుంది, అవును అంకుల్ని ఎవరు చంపారో తెలిసిందా అని అంటుంది. హీరో అంటాడు, లేదు వేరే కంట్రీ వాళ్ళు చంపారంట, రియల్గా చంపిన కిల్లర్ ఉన్నాడు కదా వాడు తప్పించుకుంటున్నాడు, వాడిని ఖచ్చితంగా పట్టుకుంటానని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా సరే అయితే నేను ఇంటికి వెళ్తానని వెళ్ళి ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా ఇంటికి వెళ్ళినప్పుడు లీ అంటూ ఉంటాడు, ఓ ఫోర్త్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళావా, ఎందుకు అంత భయపడుతున్నావు, నువ్వు చాలా బగ్గగా అయిపోయావు కదా అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది, నీకెందుకు అసలు నీకేం కావాలని అంటూ ఉంటుంది. ఇంకా లీ అంటూ ఉంటాడు, అవును మా అంకుల్ తోటి ఇంకా స్పెండ్ చేసావే ఏంటి, అతను ఫోర్స్ చేస్తారా లేకపోతే నువ్వే ఇష్టంగా ఉన్నావా అని అంటూ ఉంటాడు. ఎక్కడెక్కడ నేను టచ్ చేశాడో నేను కూడా టచ్ చేస్తానని అంటూ ఉంటాడు. నేనున్నాను కదా అంకుల్ కన్నా చాలా బెస్ట్, ఎందుకని నేను కదా అని అంటూ ఉంటాడు. హీరోయిన్ క్లోజ్గా వస్తుంటాడు. హీరోయిన్ కదా తోసేసి రూమ్లో నుంచి బయటికి పంపించేసి ఉంటుంది. ఇంకా లేనాడు కదా బయటకు వచ్చాక హీరో చూసి ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా టైం ఉంది కదా కౌంట్ చేసుకుంటూ ఉంటాడు. వీళ్ళు ఉన్నారు కదా ఇంతసేపు రూమ్లో ఏం చేశారా బా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు హీరో వాళ్ళు మనిషి ఉన్నారు కదా అంటూ ఉంటాడు, వేరే నేను లేపేనా మీరు చెప్పండి నాకు అని అంటూ ఉంటాడు. హీరో అంటాడు, ఇప్పుడే కాదు కానీ టైం వచ్చినప్పుడు నేనే చెప్తానని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా పాపకి ఇంకా చదివిస్తూ ఉంటుంది. హీరో ఉంది కదా పేపర్ చూడగానే ఏంటి ఇది నా కోసం కొన్నావా అని అంటాడుది. హీరో అంటుంటాడు అవునని అంటూ ఉంటాడు. హీరో అంటుంది చాలా హ్యాపీగా నీకు పేమెంట్ ఉంది కదా నేను ఇస్తానని అంటాడుది. హీరో అంటాడు వద్దని అంటూ ఉంటాడు. పాప కూడా తెలిసి ఉంటుంది వాళ్ళ డాడీ ఉన్నాడు కదా హీరోని కోసం ఇల్లు కొన్నాడని, తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది. ఏంటి మీరు ఉన్నాడు కదా మా మేడంని లైక్ చేస్తున్నాడు ఏంటని అంటాడుది. హీరో అంటాడు సైలెంట్గా వెళ్ళి పడుకో అని అంటూ ఉంటాడు. పాప అంటూ ఉంటుంది, ఏదో నేను మీకు హెల్ప్ చేయాలనుకున్నాను అయినా కూడా మీరు ఉన్నాడు కదా నా హెల్ప్ తీసుకోవట్లేదు, మీరు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నేను ఊరుకోను కానీ మీరు మాత్రం హీరోని పెళ్లి చేసుకుంటే నేను ఊరుకుంటానని అంటాడు. ఏదో అంటాడు, ఓ ఇప్పుడు నీ పర్మిషన్ కావాలి ఏంటి నాకు అని అంటూ ఉంటాడు. ఇంక పాప అంటూ ఉంటుంది, మేడం ఉంది కదా చాలా అందమైన ఆ మేడం, అయినా కూడా మీకంటే చాలా మంది అబ్బాయిలు ఉన్నారు కదా లైన్లో ఉంటాడు, వేరే కంట్రీ వాళ్ళైనా వస్తాడు. ఇంకా ఏదో అంటూ ఉంటాడు, ఏంటి మీ మేడం ఉంది కదా నా గురించి ఏమైనా మాట్లాడిందని అంటాడుది. పాప అంటుంది మీ గురించి ఎప్పుడు మాట్లాడలేదని అంటాడుది. ఆయన కూడా మా మేడం ఉంది కదా చాలా అందంగా ఇంకా కూడా ఇంకా తన కోసం చాలా మంది అబ్బాయిలు ఉన్నారు కదా లైన్లో నుంచుతారని అంటాడుది. ఇంక హీరో మాత్రం చెల్సితో వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే పాప ఉంది కదా వాళ్ళ డాడీ కాలు పట్టుకొని నాకు ఫుడ్ ఉంది కదా ఎప్పుడు వండుతావు అని అంటాడు. ఏదో అంటాడు నేను ఎప్పుడు కాదని ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ పాప ఉంది కదా నేను మా మేడంకి చెప్పాను బయట ఫుడ్ కన్నా మీ ఫుడ్ ఉంది కదా చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పానని అంటాడుది. ఏదో అంటాడు సరే అయితే నేను ఫుడ్ ఉంది కదా నీకు వండుతానని అంటూ ఉంటాడు. పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. హీరోయిన్ ఉంది కదా కొత్త ఇంటికి వచ్చేది ఇల్లు చూడగానే ఇంకా పాత ఇల్లు ఉంది కదా గుర్తు తెచ్చుకునేది. ఇంకా చిన్నప్పుడు వాళ్ళు ఇలానే ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళ అమ్మ ఉంది కదా పని చేసేది, ఇంకా వాళ్ళ నాన్న కదా బయట నుంచి పని చేసి వచ్చేవారు, చాలా హ్యాపీగా ఉండేదని ఇంక గుర్తు తెచ్చుకునేది. హీరోయిన్ ఉంది కదా నెక్స్ట్ రోజు హీరో కోసం స్వీట్స్ ఉంది కదా తీసుకుని వెళ్ళి ఉంటుంది. ఇది మా అమ్మ ఉంది కదా నీకు ఇచ్చిందని అంటాడుది. పాప అంటుంది ఈరోజు తినేసి వెళ్ళని అంటాడుది. మా డాడీ ఉన్నాడు కదా వంట చేస్తాడని. హీరోయిన్ అంటుంది లేదు నాకు పని ఉంది నేను వెళ్ళాలని అంటాడుది. ఇంక హీరో మాత్రం సాడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. పాప అంటుంది ఎందుకు మా నాన్న నువ్వు పట్టించుకుంటలేదని అంటాడుది. హీరోయిన్ అంటుంది నేను నా లైన్ ఉంది కదా క్రాస్ చేయకూడదు, నేను నా హద్దుల్లో ఉండాలని అంటాడుది. పాప అంటుంది మా నాన్న ఉన్నాడు కదా ఈరోజు వంట చేస్తున్నాడు నీకు ఇష్టమే కదా అని అంటాడుది. హీరోయిన్ అంటుంది నాకు తెలుసు కానీ మీ నాన్న కదా నీకోసం చేస్తున్నాడని అంటాడుది. పాప అంటుంది ఎప్పుడు మా నాన్న కదా చేసేటప్పుడు నీకోసమే వంట ఉంది కదా చేసేవాడని అంటాడుది. నీకోసం చాలా ఫేవరెట్ ఫుడ్ అని. హీరోయిన్ ఉంది కదా హీరో దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఫ్రీగా
హ్యాపీగా ఉంటే మా ఇంటికి తిన్నాడు కానీ అంటాడుని. ఇంకా బాబాతో ఏటని హీరో ఉన్నారు కదా వచ్చి ఉంటాడు. ఇంకా బాబా ఉంది కదా హీరోని సిస్టర్ తోటి ఆడుకుంటాడుని. హీరో ఉన్నారు కదా హీరోని క్లోజ్గా వచ్చి ఆ రోజు నైట్ ఏమైంది జరిగింది చెప్పు అని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది ఆ రోజు లేవలేరు కదా చనిపోయాడు, అప్పుడు నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళావు కదా అని అంటుంది. ఇంకేం జరగలేదని చెప్తాడుది. హీరో అంటుంటాడు ఎందుకు నువ్వు నన్ను పట్టించుకోలేదని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉంది కదా ఏమీ ఆన్సర్ లేదు. హీరో అంటుంటాడు నువ్వు నన్ను పట్టించుకోబోయేది కూడా నేను సేవ్ చేస్తానని అంటూ ఉంటాడు. లే అన్నాడు కదా హీరో దగ్గర వచ్చి నాకు అబ్బాయి వైఫ్ని ఎప్పుడు ఇలా దాచిపెడతా అని అంటాడుది. అవును నాకు అబ్బాయి వైఫ్ ఇప్పుడు ఎక్కడ ఉంది చెప్పు అని అంటాడుది. ఇంక హీరో అన్నాడు కదా ఏమీ ఆన్సర్ లేదు. ఇంక లే అంటూ ఉంటాడు. ఆయన కూడా తనకి నాకు త్వరలోనే ఇంక పెళ్ళి అవుతుందని అంటాడుది. హీరో అంటాడు సరే అయితే మంచిదే కదా, ఆయన కూడా నువ్వు తనని బెదిరి కానీ అంటూ ఉంటాడు. ఇంక లే అన్నాడు కదా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో మనిషి ఉన్నాడు కదా హీరోని తీసుకుని వెళ్ళిపోతా అంటాడు. అప్పుడు వీళ్ళు ఉన్నాడు కదా కారు అడ్డం పెట్టి హీరోని దగ్గరికి వచ్చి ఉంటాడు. ఇంక హీరో మనిషి ఉన్నాడు కదా ఏదైనా చేద్దాం అనుకుంటే హీరోని అడిగి టెన్షన్ పడుగు ఇక చాలా మంది ఉన్నారు తను ఏం చేయరని అంటాడుది. ఇంక హీరో ఉంది కదా ఇంక లేకాల్లో కూర్చొని ఇంక లే అంటూ ఉంటాడు. పెళ్ళి ఉంది కదా ఎప్పుడు చేసుకుంటామని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా ఏమీ ఆన్సర్ అయ్యేదు. ఇంక లే అంటూ ఉంటాడు అవును మనం పిల్లలను కదా ఎన్ని కంటాము, ఒక బాయ్ ఒక గర్ల్ చెప్పని ఎడిటింగ్ క్లోజ్గా వస్తూ ఉంటాడు. కానీ హీరోని ఉంది కదా వాడిని తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా హీరోని దగ్గరికి వచ్చి లే ఉన్నాడు కదా నీతో మాట్లాడడానికి వచ్చాడంట ఏంటి అని అంటుంది. ఇంక హీరోని ఉంది కదా మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటామని ఇంక డేట్ ఫైనల్ చేయడానికి వచ్చాడని అంటుంది. ఇంక హీరో అంటూ ఉంటాడు నువ్వు నా మీద నమ్మకం అంటే వాడిని ఎప్పుడో నేను జైలుకి పంపించేవాడిని అని అంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా విషయమని ఏడుస్తూ ఉంటుంది. హీరో అంటుంటాడు ఏమీ కాదు లే ఉన్నాడు కదా నేను ఏమీ చేయలేదు నేను చూసుకుంటానని అంటూ ఉంటాడు. తనని రూమ్లో తీసుకొని వచ్చి హీరోనికి చెప్తా ఉంటాడు నువ్వు నా కూతుర్ని బాగా చూసుకోవాలి ఇంకా తనకి బాగా చదువు చెప్పాలని అంటాడుది. ఇంక హీరోని అంటాడుది లే ఉన్నాడు కదా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, ఆయన కూడా నీతో నేను కాంటాక్ట్ చేసుకున్నాను కదా అని అంటాడుది. హీరో అంటాడు టెన్షన్ పడుకో నేను మొత్తం చూసుకుంటానని అంటూ ఉంటాడు. అవును నువ్వు నా గురించి ఏమనుకున్నావు అని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా ఏమీ ఆన్సర్ లేదు. ఇంక హీరో ఉన్నాడు కదా హీరోనికి చెప్పి ఉంటాడు నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు, నా పాప సీక్రెట్, ఇంకా తను నా కూతురు కాదు నా తోటి పనిచేసే ఒక పర్సన్ ఉన్నాడు కదా నాకు బుల్లెట్ తలగాల్సింది అతనికి తలిగింది, తను కదా చనిపోతూ ప్లీజ్ నా కూతుర్ని చూసుకోమని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళాక తన వైఫ్ ఉంది కదా డెలివరీ అయ్యాక తన కండిషన్ ఏమీ బాగోలేదు, ఇంకా పాపని నేను తీసుకున్నానని అంటాడు. ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్న ఉన్నారు కదా ఈ కూతురు ఎవరని ఇంకా అడిగాడు. బయట వాళ్ళని ఎవరైనా తీసుకుని వచ్చా అని చెప్పాడు. కానీ నేను మా నాన్నకి అర్థం చెప్పాను తను నా సొంత కూతురని, కానీ ఎవరికి తెలియదు ఓన్లీ ఈ సీక్రెట్ ఉంది కదా నీకే చెప్తున్నాను, తను నా సొంత కూతురు కాకపోయినా కూడా సొంత కూతురులాగా చూసుకున్నానని అంటుంటాడు. ఏంటంటే నేను కూడా అలానే చూసుకుంటానని అంటాడు. ఏంటంటే నువ్వు టెన్షన్ పడుకు లీ పని ఉంది కదా నేను చూసుకుంటాను, ఆయన కూడా నా వాళ్ళు అనుకున్న వాళ్ళని ఎవరు టచ్ చేయలేదని అంటూ ఉంటాడు. ఇంకేదో ఉంది కదా మళ్ళీ నా ఫ్యామిలీ గురించి అని అంటాడు. హీరో అంటాడు నీ ఫ్యామిలీ కూడా టచ్ చేయకుండా నేను చూసుకుంటానని అంటూ ఉంటాడు. ఇంకేదో ఉంది కదా హీరో క్లోజ్ వచ్చి కిస్ చేయాలనుకుంటుంది. అప్పుడే బయట లేనాడు కదా ఇంకా వచ్చి ఉంటాడు. ఇంకా పేలుస్తూ ఉంటాడు. ఇంకా హీరో వచ్చి ఉంటాడు. లే అన్నాడు కదా హీరోని దగ్గర కాకపోతుంటే హీరో అన్నాడు కదా అడ్డంగా ఉంటాడు. లే అంటాడు నేను ఒక యుద్ధానికి వెళ్తున్నాను అక్కడ చస్తానో బతుకుతానో తెలీదు, ఒకళ్ళని చనిపోయానుకో నువ్వు ఫీల్ అవ్వాలి అంటాడు. హీరో అంటాడు సరే అయితే నువ్వు చనిపోయానుకో హ్యాపీగా టపాకులు కాలుస్తుందని అంటూ ఉంటాడు. హీరో అన్నాడు కదా హీరోనికి హగ్ చేయాలనుకుంటాడు కానీ హీరో కదా అడ్డంగా ఉంటాడు. ఇంకలీ మొత్తం వెళ్ళిపోయి ఉంటాడు. హీరో ఉంది కదా పాపకి చడిపిస్తూ ఉంటుంది. హీరో మనుషులు కదా హీరో దగ్గరికి వచ్చి చెప్పాడు ఇంకా లీకి ఏమీ కాలేదు అద్దంలోనే లీ వాళ్ళ డాడీ ఉన్నాడు కదా ఇంకా తన దగ్గర ఉన్న మనిషి ఇంకా తను చనిపోయాడని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా ఇంటికి వచ్చాక లీ ఉన్నాడు కదా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను బతుకున్నానని చాలా హ్యాపీగా ఉన్నావా, మా నాన్నకి చాలా దగ్గరైన మనిషి ఉన్నా కదా తను చనిపోయాడు, ఇంకా మన ఇద్దరం కదా పెళ్లి చేసుకుంటాను నాకు ఒక ఛాన్స్ అని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా నువ్వు చెప్తాడది. ఇంకా లీ అంటూ ఉంటాడు ఒకసారి నాతోటి ఉన్నప్పుడు నీ లైఫ్ ఉంది కదా చాలా హ్యాపీగా ఉంటుంది ఆలోచించని అంటూ ఉంటాడు. కానీ హీరో ఉంది కదా హీరో గురించి ఆలోచిస్తాడది. లీ అంటుంటాడు సరే అయితే మన ఇద్దరు ఎంగేజ్మెంట్ ఉంది కదా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో ఉంది కదా హీరో గురించి ఆలోచిస్తాడది. ఇంకా తన సిస్టర్ అంటాడుది ఏంటి నువ్వు హీరో గురించి ఆలోచిస్తున్నావు, తను నేను లైక్ చేస్తున్నానని అంటాడుది. నీ మనసులో మాట కూడా నువ్వు చెప్పని అంటాడుది. హీరో ఉంది కదా ఆలోచిస్తాడది నేను తనని లైక్ చేయచ్చా లేదా అని అంటాడుది. ఇంకా తన సిస్టర్ అంటాడుది హీరో
కదా నేను బాగా చూసుకుంటున్నాడు, నీ మనసులో మాట ఉంది కదా బయట చెప్పాలి అంటూ ఉంటాడు. అప్పుడు హీరో అన్నా కదా అక్కడికి వచ్చి నీతో నేను మాట్లాడాలి అనుకుంటున్నానని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా తన సిస్టర్ని పంపబోతే అంటే అప్పుడే తన సిస్టర్ ఉంది కదా ఆ హీరో ఫేస్ కోపంగా ఉండని చూసి ఇంక హీరోకి చెప్తాడుది, నా సిస్టర్ ఉంది కదా నిన్ను ఇంకా నీ కూతురిని చాలా బాగా చూసుకుంది, నాకు సిస్టర్ని ఏమీ అన్నదని చెప్పి వెళ్ళిపోయింది. హీరో అన్నాడు కదా హీరోని అడుగుతూ ఉంటాడు, నువ్వు నన్ను లైక్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. కానీ హీరో ఉంది కదా ఏమీ ఆన్సర్ అయ్యదు. హీరో అంటాడు నేను చెడ్డవాడినా అని అంటూ ఉంటాడు. హీరో అంటుంది అలా ఏమీ కాదని అంటాడుది. హీరో అంటాడు ఆ రోజు ఏం జరిగింది చెప్పు మన ఇద్దరి మధ్యలో అని అంటూ ఉంటాడు. హీరో అంటుంది ఆ విషయం ఉంది కదా మర్చిపోవాలి కదా మర్చిపోయానని అంటాడుది. హీరో అంటాడు నిజం చెప్పు నువ్వు నన్ను లైక్ చేస్తున్నావు లేదా అని అంటాడు. హీరో అంటుంది అవునని అంటాడుది. హీరో ఉన్న కదా హక్ చేసుకుని ఉంటాడు. ఇంక హీరోని ఇద్దరు ఉన్న కదా డేట్ చేద్దామని ఇంకా డిసైడ్ అయి ఉంటాడు. హీరో ఉంది కదా హీరో కోసం కేక్స్ తెచ్చాడుది. హీరో ఉన్నాడు కదా తన చేతిలో పట్టుకుని ఉంటాడు. పాప ఉంది కదా ఇదంతా చూసి మీరు ఇద్దరు ఏం చేస్తున్నారని అంటాడుది. హీరో అంటాడుది మేమిద్దరు కదా డేట్ చేస్తున్నామని అంటాడుది. ఇంకా హీరో అంటూ ఉంటాడు ఆయన కూడా మీ టీచర్ని డిస్టర్బ్ చేయకుండా స్కూల్కి వెళ్ళిపో, ఇంకా నా కాబోయే వైఫ్ ఉంది కదా మేమిద్దరం చాలా హ్యాపీగా ఇంకా డేట్ చేసుకోవాలని అంటాడుది. పాప అంటుంది అంత ఈజీ ఏం కాదు, తను నా టీచర్ నా సొంతము, అయితే ఇప్పుడు తను నా మమ్మీ అయిపోతుంది అనమాట, ఇంకా నేను తనతో పడుకోవచ్చని అంటాడుది. హీరో అంటాడు అంత ఈజీ కాదు, తను నా వైఫ్ నాతోనే ఉంటుందని అంటాడుది. పాప అంటుంది అదేమి కాదు తను నాతో వస్తుందని ఇంకా తీసుకుని వెళ్ళిపోతాడుది. కానీ హీరో అన్న కదా చేపట్టుకుని అంటాడు. కానీ హీరోయిన్ కదా వెళ్ళిపోయింది. ఉన్నాడు కదా హీరో వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. అప్పుడే హీరోని చూడగానే ఓ మీ ఇద్దరు నాకు కదా డేటింగ్ చేస్తున్నారన్నమాట అని అంటూ ఉంటుంది. ఇంక హీరో అంటాడు అసలు ఏంటి మ్యాటర్ చెప్పని అంటూ ఉంటాడు. లియో అంటుంటాడు నేను యోని ఇంకా పెళ్లి చేసుకుంటున్నాను, ఆయనకు కూడా మీరు కూడా అక్కడ రాండి అంటూ ఉంటాడు. ఇంకా హీరోని నువ్వు మాత్రం మర్చిపోకు, నువ్వు ఖచ్చితంగా రావాలని అంటూ ఉంటాడు. హీరో అన్నాడు కదా లేకే చెప్తూ ఉంటాడు నా కాబోయే వైఫ్ నేను అంతేం భయపడాల్సిన అవసరం లేదు, ఆయన కూడా నువ్వు హీరోని మర్చిపోయి చాలా ఈజీగా ఇంకా యోని పెళ్లి చేసుకున్నావు అని అంటాడు. ఈయన మాత్రం చాలా కోపంగా వెళ్ళిపోయి ఉంటాడు. హీరో ఉంది కదా హీరోకి చెప్తాడుది తను కదా ఏదో ప్లాన్ చేశాడని అంటాడుది. ఏదో అంటాడు టెన్షన్ పడకని అంటూ ఉంటాడు. నెక్స్ట్ రోజు లియోనాడు కదా ఇంక యోని పెళ్లి చేసుకోబోతూ ఉంటాడు. అప్పుడు హీరోను కదా అక్కడికి వచ్చింటాడు. లియో అంటాడు హీరోని ఏది రాలేదని అంటూ ఉంటాడు. హీరో అంటాడు తన హెల్త్ బాగోలేదు అంతను రెస్ట్ తీసుకున్నాడని అంటూ ఉంటాడు. ఒక పర్సన్ కదా ఇంకా నీ దగ్గరికి వచ్చి తనకి కంగ్రాట్స్ చెప్తుంటాడు. అప్పుడే తనని ఎవరో షూట్ చేసేసి ఉంటాడు. అప్పుడు తనని పట్టుకున్నప్పుడు ఇంకా హీరోకి సారీ చెప్తూ ఉంటాడు. ఇదంతా మీరే కదా చెప్పన్నాడు నేను దొరికిపోయానని అంటూ ఉంటాడు. ఎంగలి అంటూ ఉంటాడు ఓ ఇప్పుడు గన్స్ ఉన్నాయి కదా దొరికాయి, ఆయన కూడా అప్పుడు మా నాన్నని ఇప్పుడు ఈ సార్ని కూడా నువ్వే కదా చంపాయని అంటూ ఉంటాడు. ఇంకా లే మనుషులు ఉన్నారు కదా హీరో మీద బుల్లెట్ ఉంది కదా పెట్టి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా తన మనుషులు ఇంకా తన మీద పెట్టి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా లేకే చెప్తూ ఉంటాడు నువ్వే మీ నాన్నని షూట్ చేసావు నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు. లే అంటే నీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా అని అంటూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ కదా వచ్చేటిది ఏదో చెప్తూ ఉంటుంది నేను లే వాళ్ళ డాడీని కలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇలా ఒకటి ఉంది కదా నా చేతిలో ఉంది దొరికింది, ఆయన కూడా ఇలా ఉన్నాడు కదా నా చేతిలోనే ఇంక లే వాళ్ళ డాడీని షూట్ చేయించాడని అంటూ ఉంటాడు. అప్పుడే లే వాళ్ళ అమ్మ ఉంది కదా ఆ పర్సన్ని తీసుకుని వచ్చేటిది, అది కూడా లే వాళ్ళ డాడీ దగ్గర మనిషిని, ఇంకా తనున్నాడు కదా నన్ను చంపడానికి చేశాడు, ఆ రోజు లే వాళ్ళ డాడీని చంపడానికి చూశానని అంటూ ఉంటాడు. లే వాళ్ళ అమ్మ ఉంది కదా లేకే చెప్తూ ఉంటుంది నువ్వు నీ కన్న తండ్రిని చంపుతావని నేను ఎప్పుడు అనుకోలేదని అంటాడుని. మిగతా అందరూ కదా లే మీద గన్ పాయింట్ పెట్టి ఉంటాడు. లే ఉన్నాడు కదా వాళ్ళని షూట్ చేద్దాం అనుకుంటే చాలా భయంతో తనని ఇంకా షూట్ చేసుకుని చనిపోయి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా వాడి మీద క్లాత్ వేసి ఉంటాడు. ఇంక హీరో ఉంది కదా డాక్టర్ అయిపోయి ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత హీరో ఉన్నాడు కదా తన కంట్రీలోని చాలా ప్రశాంతంగా ఉండి ఇంక హీరో ఉంది కదా పాపతోటి హీరో దగ్గరికి వెళ్ళి ఉన్నది. హీరో ఉన్నాడు కదా ఒక నిమిషం ఆగాని ఇంకా తనని ప్రపోజ్ చేసి ఉంటాడు నన్ను పెళ్లి చేసుకుంటా అని అంటూ ఉంటాడు. హీరోని కూడా ఓకే అని చెప్పి ఉంటుంది. ఇంకా పాప ఉంది కదా అయితే నా టీచర్ ఉంది కదా ఇప్పుడు మమ్మీ అయిపోయింది అనమాట, నేను ఇప్పుడు నా సొంత మమ్మీ అని అంటుంది. ఇంక హీరో ఉన్నా కదా వీళ్ళిద్దరిని చాలా హ్యాపీగా ఇంకా తిప్పింటాడు. ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ డ్రామా నచ్చిందని కోరుకుంటున్నాను. మళ్ళీ న్యూ డ్రామాతో కలుద్దాం. అలానే వీడియో ఉంది కదా లేట్గా ఎందుకు రియల్గా సారీ బాయ్.